హలో ఎవ్రీవన్. సో జీడిపి బేస్ ఇయర్ అనేది చేంజ్ అయింది. సో అది మనకి తెలుసు ఆల్రెడీ. సో జీడిపి అనేది అంతకుముందు ఉన్నటువంటి బేస్ ఇయర్స్ కనుక ఒకసారి తీసుకుంటే మనకు సీరియస్గా సో 1948 నుంచి మనకి 2011 and 12 వరకు, సో అండ్ రీసెంట్ 2026 వరకు. సో కనుక మనం ఒకసారి బేస్ ఇయర్స్ కనుక అబ్జర్వ్ చేస్తే మనకి సో ఇక్కడ క్లియర్గా ఉన్నాయి. సో ఫస్ట్ బేస్ ఇయర్ అనేది 1948-49. ఇప్పుడు లేటెస్ట్గా మనం మారింది దేనికి 2022-23కి మన ఫిబ్రవరి. సో ఆల్మోస్ట్ 27th of the 2026 రోజు మనకి సో ఎవరు మనకి నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ NSO. సో నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అనేది ఎవరి కింద పనిచేస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ ద స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఎవరైతే ఉంటుందో సో మనకి వాళ్ళ కింద పనిచేయడం అనేది జరుగుతుంది. సో వీళ్ళు మనకి ఫిబ్రవరి 27th రోజు మనకి సో డాటా అనేది పబ్లిష్ అవ్వడం అనేది జరిగింది. మనకి 26 రోజు రిలీజ్ చేస్తే 27th రోజు మనకు పబ్లిష్ అయింది. ఓకే, అఫీషియల్ గా. సో తీసుకుంటే ఇప్పుడు మనకి 1948-49 is the first base year for the calculation of the what? So GDP. ఏ GDP? రియల్ GDP. సో రియల్ GDPని క్యాలిక్యులేట్ చేయడానికి ఉన్నటువంటి ఫస్ట్ బేస్ ఇయర్ ఇదే మనకి. ఇది 1948. ఆ తర్వాత సో మనకి 1960-61కి మార్చాము, అండ్ ఆ తర్వాత 1970-71కి మార్చాము, 1980-81కి మార్చాము, 93-94కి మార్చాము, 99 అండ్ నెక్స్ట్ 2004 and 5 అండ్ నెక్స్ట్ 2011 and 12 అండ్ ఫైనల్లీ నౌ వీఆర్ ల్యాండెడ్ ఎట్ ద సో 2022 and 23 అనే ఒక బేస్ ఇయర్ ని తీసుకొచ్చాం వెరీ రీసెంట్ గా. సో మనకి ఫిబ్రవరి 2026 లో ఈ కొత్త బేస్ ఇయర్ ని అడాప్ట్ చేసుకోవడం అనేది జరిగింది. లేటెస్ట్ గా డాటా అంతా కూడా మనకి ఈ ఫినాన్షియల్ ఇయర్ కి ఏది 2025 అండ్ 26 ఫినాన్షియల్ ఇయర్ కి మనకి డాటా రిలీజ్ చేశారు. ఏ బేసిస్ పైన? న్యూ బేస్ ఇయర్ బేసిస్ పైన రిలీజ్ చేయడం అనేది జరిగింది. అంతకుముందు ఇయర్ ది కూడా రిలీజ్ చేశారు అనుకోండి, బట్ 2023-24 ది కూడా మనకి న్యూ బేస్ ఇయర్ ఆధారంగానే రిలీజ్ చేయడం అనేది జరిగింది డాటా అనేది. ఓకే, రైట్. అయితే ఇది 8th బేస్ ఇయర్, ఇది 8వ బేస్ ఇయర్ ఇది. ఓకే, ఎన్నో బేస్ ఇయర్ ఇది? 8వ బేస్ ఇయర్ అనమాట. ఇంతకు ముందు ఉన్నటువంటి బేస్ ఇయర్స్ ఇవన్నిటిని కూడా బేస్ ఇయర్స్ గా తీసుకున్నాం ఫర్ ద క్యాలిక్యులేషన్ ఆఫ్ ద వాట్? జీడిపి. బేస్ ఇయర్ యొక్క ప్రాముఖ్యత ఏంటి? వైవిఆర్. సో బేస్ ఇయర్ అనేది దేనికోసం? సో ఇన్ఫ్లేషన్ యొక్క ఎఫెక్ట్ ని మనం కన్జర్వేషన్ లో తీసుకోవడానికి కోసమే మనం బేస్ ఇయర్ ని కన్జర్వేషన్ లోకి తీసుకుంటాం. మనం నామినల్ జీడిపి అండ్ రియల్ జీడిపి కాన్సెప్ట్ అనేది తెలుసు మనకి. అయితే ఎగ్జామినేషన్ లో ఏది బేస్ ఇయర్ ఉంది, ఏది బేస్ ఇయర్ లేదని అడగడానికి ఛాన్స్ ఉంది. ఇదా. సో ఇవి ఇచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ not adopted as a base year by the what? Ministry of the Statistics and Program Implementation or లేదా NSO నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్. ఈ కింది వాటిలో దేన్ని బేస్ ఇయర్ గా ఇప్పటి వరకు అడాప్ట్ చేసుకోలేదు, చేసుకుంది అని అడగవచ్చు మనకి. ఓకే, సో ఫస్ట్ బేస్ ఇయర్ అంటే మనం ఫస్ట్ టైం జీడిపి క్యాలిక్యులేట్ చేసుకున్నప్పుడు మన బేస్ ఇయర్ ఇది. ఓకే, సో ఇప్పుడు ఎవరు అడాప్ట్ చేసుకోమని చెప్పినారు అంటే 2025 సంవత్సరంలో సెంట్రల్ గవర్నమెంట్, యూనియన్ గవర్నమెంట్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ద ప్రోగ్రామ్స్ అండ్ స్టాటిస్టికల్ వాళ్ళు ఒక కమిటీని అపాయింట్ చేశారు. దట్ కమిటీ నేమ్ ఇస్ ద నేషనల్ అకౌంట్స్ స్టాటిస్టిక్స్ అనే ఒక కమిటీని అపాయింట్ చేశారు 2025 లో. సో ఎంతమంది? 26 మెంబర్స్ అడ్వైజరీ కమిటీని అపాయింట్ చేయడం అనేది జరిగింది. 26 మెంబర్ అడ్వైజరీ కమిటీ. అండ్ దిస్ అడ్వైజరీ కమిటీ దేని మీద అడ్వైజరీ ఇవ్వాలి? అది నేషనల్ అకౌంట్ స్టాటిస్టిక్స్ పైన అడ్వైజరీ ఇవ్వాలి. సో దీన్ని హెడ్ చేసిన అతని పేరు సో మనకి బిశ్వనాథ్ గోల్దార్. బిశ్వనాథ్ గోల్దార్ ఈజ్ యాక్టెడ్ యాజ్ ఏ చైర్మన్ ఆఫ్ ద దిస్ NAS నేషనల్ అకౌంట్స్ స్టాటిస్టిక్స్ కమిటీ యొక్క చైర్మన్ వచ్చేసి బిశ్వనాథ్ గోల్దార్. 26 మెంబర్ అడ్వైజరీ కమిటీ విచ్ వాజ్ హెడెడ్ బై ద వాట్? బిశ్వనాథ్ గోల్దార్. సో ఈ బిశ్వనాథ్ గోల్దార్ అనే కమిటీయే మనకి రికమెండేషన్స్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. దీన్ని బేస్ ఇయర్ ని మార్చాలని, ఇప్పటి నుంచి 2011 నుంచి 2022-23ని మార్చాలని చెప్పేసి సో ఈ కమిటీ రికమెండేషన్ ఇచ్చింది అనమాట. ఈ కమిటీ ఇది ఒకటే రికమెండేషన్ ఇవ్వలేదు, ఈ బేస్ ఇయర్స్ కూడా మార్చాలని చెప్పింది. జీడిపి బేస్ ఇయర్ అనేది 2022 నుంచి 23 ఇయర్స్ కి, అండ్ అలాగే కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అనేది మనకి 2024. ఎందుకంటే కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ జనరల్లీ వి విల్ క్యాలిక్యులేట్ ఫ్రమ్ దట్ జనవరి టు డిసెంబరే క్యాలిక్యులేట్ చేస్తాం కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్. కానీ జీడిపి అనేది ఎప్పటి నుంచి క్యాలిక్యులేట్ చేస్తాం? మనం ఏప్రిల్ నుంచి మార్చ్ 31 వరకు క్యాలిక్యులేట్ చేస్తాం. ఇక్కడ ఇండెక్స్ ఆఫ్ ద ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ కూడా మనకి ఏప్రిల్ 1 నుంచి ఎక్కడి వరకు? మనకి మార్చ్ 31 వరకే మనకి క్యాలిక్యులేట్ చేయడం అనేది జరుగుతుంది. సో అందువల్ల ఇది 2022-23 ఉంది, ఇక్కడ కూడా 22-23 ఉంది. కానీ ఇక్కడ ఏముంది? ఓన్లీ 24 ఇయర్ మాత్రమే ఉంది. ఇక్కడ ఓన్లీ ఏముంది? 24 ఇయర్ మాత్రమే ఉంది కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్. ఏది? కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్. అందువల్ల జనవరి టు డిసెంబర్ వరకే క్యాలిక్యులేట్ చేస్తాం మనం. ఎందుకంటే ఇండియా ఇస్ ద సీజనల్ కంట్రీ అండ్ సో మెనీ రీజన్స్ ఆర్ దేర్. మరి అన్ని ఇన్ఫ్లేషన్ చాప్టర్లు చదువుకొని ఉండొచ్చు. లేదంటే జనవరి నుంచి డిసెంబర్ వరకే క్యాలెండర్ ఇయర్ లోనే క్యాలిక్యులేట్ చేస్తాం. ఎందుకంటే మంత్ టు మంత్ ఇండియాలో వస్తువులకు ఉన్న డిమాండ్ ఏమైతే మారిపోతుంది. వింటర్ రగ్గులకు డిమాండ్ పెరుగుతుంది, వింటర్ వస్తే కోడిగుడ్లకి చికెన్ కి డిమాండ్ పెరుగుతుంది, అవునా కదా? సమ్మర్లో ఏమైతే కూల్ డ్రింక్స్ డిమాండ్ పెరుగుతుంది. సో ఎవ్రీ మంత్ ఇండియాలో ఏమవుతుంది? వస్తువుల యొక్క ప్రైజెస్ మారిపోతాయి. అందుకనే జనరల్గా ఏంటిది జనవరి టు డిసెంబర్ ఏం చేస్తాం మనం? క్యాలిక్యులేట్ చేయడం అనేది జరుగుతుంది మనకి. అంటే ఎవ్రీ మంత్ సో మనం క్యాలిక్యులేట్ చేస్తాం దాన్ని కన్స్యూమర్ ప్రైజెస్. అయితే ఈ మూడిట్ల యొక్క బేస్ ఇయర్స్ అనేవి మారినాయి కాబట్టి జనరల్గా ఎగ్జామినేషన్ లో అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి మనకి. సో జీడిపి బేస్ ఇయర్ ఇదైనా. ఏ కమిటీ రికమెండేషన్ ప్రకారం? బిశ్వనాథ్ గోల్దార్ 26 మెంబర్స్ అడ్వైజరీ కమిటీ ఆన్ ద నేషనల్ అకౌంట్స్ స్టాటిస్టిక్స్ పైన మన 26 మెంబర్స్ కమిటీని అపాయింట్ చేసాం. ఆ కమిటీ అనేది ఈ మూడు యొక్క బేస్ ఇయర్స్ చేంజ్ చేయాలని రికమెండేషన్స్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఓకేనా? సో ఈ మూడిట్లో
లో. సో అంతకుముందు ఉన్నటువంటి బేస్ ఇయర్ ఇది. నో వాట్ ఈస్ ద బేస్ ఇయర్ కాన్సెప్ట్, ఎందుకు ఇన్వాల్వ్ అయింది, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద బేస్ ఇయర్? సో బేస్ ఇయర్ కాన్సెప్ట్ అనేది ఎందుకు తీసుకొస్తాం మీ అందరికి తెలుసు కదా. బేస్ ఇయర్ అనేది దేనికోసం, ఇన్ఫ్లేషన్ కోసం. అలాగే సో బేస్ ఇయర్ ని మార్చాలని చెప్పేసి ఇంటర్నేషనల్ గా కూడా మనకి ప్రెజర్ ఉంది. అంటే ఇంటర్నేషనల్ గా యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ కూడా ఏం చెప్పింది అంటే, సో 2008 సిస్టమ్స్ నే వాడుతున్నాం మనం. నేషనల్ సో మనకి అకౌంట్స్ స్టాటిస్టిక్స్ NAS 2018 వాడుతున్నాం. ఈ 2018 యునైటెడ్ నేషన్స్ కూడా మనకి మాడిఫై చేసింది. దేంతో? సో మనకి సిస్టమ్ ఆఫ్ ద నేషనల్ అకౌంట్స్ 2025 అనే పేరుతోటి మనకి దాన్ని మాడిఫై చేసింది అనమాట. అర్థమైందా? సో కాబట్టి ఇది ఇంకా అక్కడనే ఉంది, iPhone 11 దగ్గరనే ఉంది. ఇదంతా కూడా ఇది iPhone 17 లాంటిది అనమాట. అప్డేట్ అయిపోయింది అనమాట. సో అప్డేట్ అయింది కాబట్టి అప్డేటెడ్ వర్షన్ అడాప్ట్ చేసుకోమని చెప్పేసి యునైటెడ్ నేషన్స్ కూడా అన్ని దేశాలకు చెప్పింది. అరే భయ్ మీరు ఇంకా పాత మెథడ్స్ ని ఫాలో అవ్వద్దు, మీ దేశాలలో కొత్త మెథడ్స్ ని అడాప్ట్ చేసుకోండి. బై విచ్ ఇయర్ 2019-20 నాటికి సో మీరు కూడా కొత్త మెథడ్స్ ని అడాప్ట్ చేసుకోవడం అని చెప్పింది. అలాగే సో IMF కూడా కొత్త మెథడ్స్ ని మీరు GDP క్యాలిక్యులేషన్ లో కొత్త మెథడ్స్ ని తీసుకోండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అందువల్ల మన విశ్వనాథ్ గోల్దార్ కమిటీ కూడా ఏం చేసిందంటే, సరే ఈ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ కానీ IMF కూడా మనం ఇది ఏం చేస్తున్నాయి, సో అడాప్ట్ చేసుకోవాలని చెప్పాయి కాబట్టి ఇదే కరెక్ట్ టైం అని చెప్పేసి మనం కూడా ఏం చేసాం, సో ఈ IMF చెప్పిన దాన్ని కానీ అండ్ నెక్స్ట్ అయితే మనకి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఇచ్చినటువంటి SNA 2025 సిస్టమ్ ఆఫ్ ద నేషనల్ అకౌంట్ 2025 కొత్త క్యాలిక్యులేషన్ మెథడాలజీని కానీ, అలాగే మన ఇండియాలో కూడా బేస్ ఇయర్ మార్చక ఆల్మోస్ట్ 20 years అయిపోయింది. 2011-12 బేస్ ఇయర్, 2011-12 బేస్ ఇయర్ అంటే ఇప్పుడు 2026లో ఉన్నాయి. ఎంతమ్మా, ఇంత 15 సంవత్సరాల వస్తువుల ప్రైజెస్ పెరిగాయి కాబట్టి మన GDP క్యాలిక్యులేషన్ అంతా స్క్యూడ్ ప్యాటర్న్ లో వస్తుంది. ఎందుకంటే 15 సంవత్సరాల ప్రైజెస్ ఇంకేం తీసుకుంటావు బేస్ ఇయర్, అందుకని చెప్పేసి సో ఇలా ఇవన్నీ ఇట్లనే కూడగట్టుకొని మనకు మార్చాల్సి వచ్చింది బేస్ ఇయర్ ని. ఓకేనా, రైట్. సో బేస్ ఇయర్ ని మార్చడానికి కోసం సో అవన్నిట్ల వల్ల మనకి బేస్ ఇయర్ ని మార్చాల్సి రావడం అనేది జరిగింది. ఓకేనా, సో ఎందుకు బేస్ ఇయర్ ని మార్చారు? సో అంటే విశ్వనాథ్ గోల్దార్ కమిటీ రికమెండేషన్స్ ప్రకారంగా మనకు బేస్ ఇయర్ ని మార్చాల్సి వచ్చింది. దట్ ఈస్ అడ్వైజరీ కమిటీ ఆన్ ద నేషనల్ 26 members అడ్వైజరీ కమిటీ. ఓకే, ఎందుకు చేంజెస్ అనేది రిక్వైర్డ్ అయినాయి, వై ద చేంజెస్ ఆర్ రిక్వైర్డ్? సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డాక్యుమెంట్ లో ఈ 4 మెన్షన్ చేయడం జరిగింది. ఎందుకు చేంజెస్ అవసరం, వై దెర్ ఈస్ ఎ నీడ్ టు చేంజ్ ద వాట్ సో బేస్ ఇయర్ అనేది చేంజ్. ఒకటి, క్యాప్చర్ ద వాట్ స్ట్రక్చరల్ చేంజెస్ ఇన్ ద ఎకానమీలో చాలా స్ట్రక్చరల్ చేంజెస్ వచ్చినాయి. ఎందుకంటే 2011 and 12 బేస్ ఇయర్ తీసుకున్నప్పుడు అసలు భారతదేశంలో అప్పుడు డిజిటల్ ఎకానమీయే లేదు. దెర్ ఈస్ నో డిజిటల్ ఎకానమీ లేదు. అసలు ఈ కామర్స్ అనేది లేనే లేదు. అర్థమవుతుందా? ఇప్పుడు అంతా ఈ కామర్స్, జొమాటోలు, స్విగ్గీలు, రాపిడోలు, గిగ్ ఎకానమీ, బొగ్ ఎకానమీ ఇవన్నీ ఉన్నాయో లేవు. సో కాబట్టి అందువల్ల దెర్ ఈస్ ఎ వాట్ లాట్ ఆఫ్ చేంజెస్. దట్ ఈస్ ద సో క్యాప్చర్ ద స్ట్రక్చరల్ చేంజెస్ ఇన్ ద ఎకానమీలో మొత్తం స్ట్రక్చరల్ చేంజెస్ వచ్చేసినాయి. ఈ కామర్స్ అనేది బెస్ట్ ఎగ్జాంపుల్. ఒకప్పుడు అందరూ పొద్దున్నే షాపింగ్ మాల్కి పోయి షాపింగ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఎవడు చేస్తున్నంత సో ఈ కామర్స్ లో పెట్టు, స్విగ్గీలో పెట్టు, జొమాటోలో పెట్టు, ఆడ పెట్టి ఈడ పెట్టు అని అంటున్నారా లేదా? సో అట్లా అనమాట. సో అలా కంప్లీట్ గా దెర్ ఈస్ ఏ స్ట్రక్చరల్ చేంజ్ ఇన్ ద ఎకానమీ. అండ్ సెకండ్ వన్ ఇస్ ద ఇన్కార్పొరేట్ ద వాట్ లేటెస్ట్ డాటా ఇన్కార్పొరేట్ చేయాలి. ఎందుకంటే ఇంకా పాత చింతకాయకి పులుపెక్క అన్నట్టు మనం 2011-12 డాటానే వాడుతున్నాం. అది ఎక్కడ 2011-12లో బిర్యానీ ఎంతమ్మా? 2011-12లో బిర్యానీ ఎంత ఉంటుంది? 2011-12 సంవత్సరంలో బిర్యానీ అరౌండ్ ఎంత 120 రూపీస్ ఉందో లేదో, మేబీ ఎంత ఉందో, అంటే మంచి బిర్యానీ చెప్తున్నాం, 60, 70, 80 రూపాయలు కూడా ఉండే. బట్ ఇప్పుడు ఎంత, ఇప్పుడు 180 రూపాయలకి అయింది, 200 కూడా అయినాయి. అండ్ ఇంప్రూవ్ ద వాట్ ఎస్టిమేషన్ మెథడాలజీలో ఉన్నటువంటి ఏంటి ఎర్రర్స్ ని మనము మాడిఫై చేయాలి. సో దాంట్లో ఏమైనా ఇంప్రూవ్ చేయాలి. ఎందుకంటే కొత్త డాటాని ఇంక్లూడ్ చేయాల్సి ఉంటుంది. అంటే సర్వేస్ కొత్త లేటెస్ట్ డాటాని, పీరియడిక్ ఫోర్స్ లేబర్ సర్వే కానీ, ఓకేనా, అట్లానే లేకుంటే సప్లై అండ్ ద టేబుల్ ఒకటి సుట్ సర్వే అని ఒకటి ఉంది, అది కానీ. సో ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో కొత్త సర్వేస్ ని మనం ఇంక్లూడ్ చేసి లేటెస్ట్ డాటాని ఇన్కార్పొరేట్ చేయాలి. దానికోసం ఇంప్రూవ్ ద వాట్ ఎస్టిమేషన్ ఏంటిది మెథడాలజీస్. సో ఇంప్రూవ్ మెథడాలజీ ఏదైతే ఉందో ఆ మెథడాలజీస్ ఏం చేయాలి, మార్చుకోవాలి. నెక్స్ట్, ఎన్హాన్స్ ద కవరేజ్ అండ్ ద వాట్ అక్యురసీ. అంటే ఏరియాని అంటే సెక్టార్స్ ని కవరేజ్ ఎక్కువ చేయాలి. సపోజ్ అంతకుముందు మనకి డొమెస్టిక్ వర్కర్ ని ఇంక్లూడ్ చేసే వాళ్ళు కాదు, కానీ ఇప్పుడు డొమెస్టిక్ వర్కర్స్ ఇచ్చి డబ్బులు ఇచ్చి ఇంట్లో వర్క్ చేస్తే వాళ్ళని కూడా మనము GDP క్యాలిక్యులేషన్ ఇంక్లూడ్ చేయడం జరిగింది అనమాట. మనకి జస్ట్ మీకు ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా. అలా ఎన్హాన్స్ ద వాట్ కవరేజ్ అండ్ ద వాట్ అక్యురసీని పెంచడానికి కోసం. ఎందుకంటే ఇప్పుడు డిజిటల్ టెక్నాలజీ వచ్చింది కాబట్టి సో ఎక్కువ మొత్తంలో మనకి అక్యురసీ ఆఫ్ ద డాటాని పెంచడానికి ఏముంది, అవకాశం అనేది ఉంది. సో అందువల్ల సో ఇక్కడ ఈ అన్ని చేంజెస్ వచ్చాయి ఎకానమీలో కాబట్టి అందువల్ల మనకు బేస్ ఇయర్ ని చేంజ్ చేయాల్సిన అవసరం వచ్చింది. వీటితో పాటు ఇంకా మనం ఏం రీజన్ చెప్పుకోవచ్చు, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అనేది ఏమైంది మనకి కొత్తగా సో సిస్టమ్ ఆఫ్ ద నేషనల్ అకౌంట్ ఇది SAN. సో
సిస్టమ్ ఆఫ్ ద నేషనల్ అకౌంట్స్ 2025 అనౌన్స్మెంట్ చేసింది. అలాగే ప్రతి కంట్రీ 2029 అండ్ 30 నాటికి వీటిని అడాప్ట్ చేసుకోవాలని చెప్పింది. అలాగే IMF కూడా లేటెస్ట్ డాటాస్ అన్నిటిని కూడా అప్డేట్ చేసుకోవడం చెప్పింది. సో ఈ అన్ని కారణాల వల్ల, సో ఇది కానీ అన్ని కారణాల వల్ల సో మనకి బిశ్వనాథ్ గోల్దార్ కమిటీ ఏం చెప్పిందంటే ఫైనల్లీ సో బేస్ ఇయర్ ఏం చేయాలి, రివిజన్ చేయాలని చెప్పింది. అందువల్ల అందుకనే జీడీపీకి ఒక్కదానికి చెప్పలేదు, అది మిగతా బేస్ ఇయర్స్ కూడా రివైజ్ చేయాలని చెప్పింది. ఎందుకంటే జీడీపీ ఒకదానికి చెప్తే వల్ల జీడీపీ అట్లా మిగిలిపోద్ది. అందువల్ల ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ కి చెప్పింది 2022-23 అడాప్ట్ చేయాలని, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ కి సిపిఐ కూడా ఏం చేసి 2024 అడాప్ట్ చేసుకోవాలని, అన్నిటికీ లేటెస్ట్ డేటా కావాలి కదా. సో అందువల్లనే సో మనకి లేటెస్ట్ డేటాని మనం అడాప్ట్ చేసుకోవడానికి కోసం మనకి చెప్పడం అనేది జరిగింది. దట్ ఈస్ వాట్ లేటెస్ట్ డేటా. సో ఫ్రమ్ ద డిఫరెంట్ సోర్సెస్ లేటెస్ట్ డేటాని ఏం చేయాలి, అడాప్ట్ చేసుకోవాలని చెప్పడం జరిగింది. క్లియర్ అమ్మా బుజ్జిలు? ఓకేనా. సో ఇవన్నీ రీజన్స్ అనమాట వై దర్ ఈస్ ఎ నీడ్, వై ఎందుకు బేస్ ఇయర్స్ అని రివిజన్ చేశామంటే ఇవన్నీ కూడా స్ట్రక్చరల్ చేంజెస్ రావడం ఎకానమీలో, లేటెస్ట్ డేటాని అప్డేట్ చేయడానికి కోసము, అండ్ ఇంప్రూవ్ ద వాట్ ఎస్టిమేషన్ మెథడాలజీ ఏదైతే ఉందో దీన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి కోసం. నెక్స్ట్ ఏంటిది, ఎన్హాన్స్ ద వాట్ కవరేజ్ అండ్ అక్యురసీని ఎన్హాన్స్ చేయడం. ఓకేనా, కవరేజ్ అండ్ అక్యురసీని ఏం చేయడం మనం, ఎన్హాన్స్ చేయడం. నెక్స్ట్ ఏంటి మనకి స్ట్రక్చరల్ చేంజెస్ ఏం తీసుకురావడం, స్ట్రక్చరల్ చేంజెస్ తీసుకురావడం, లేటెస్ట్ డేటా కానీ, ఎస్టిమేషన్ మెథడాలజీ కానీ, అండ్ ఏంటిది కవరేజ్ అండ్ అక్యురసీని పెంచడం కానీ ఇవన్నీ చేస్తున్నాం. అలాగే సో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్. ఓకే, నెక్స్ట్ వన్ ఏమేం చేంజెస్ వచ్చినాయి, న్యూ బేస్ సిరీస్ ఏదైతే ఉందో ఈ కొత్త బేస్ సిరీస్ లోపల ఏం చేంజెస్ వచ్చినాయి, వాట్ ఆర్ ద చేంజెస్ ఆర్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద 2022-23 ఏదైతే ఉందో దీంట్లో ఇప్పుడు కొత్త బేస్ ఇయర్ తీసుకొచ్చాం కదా. ఈ కొత్త బేస్ ఇయర్ ప్రకారం మనం జీడీపీ క్యాలిక్యులేషన్ అనేది చేస్తున్నాం. ఈ కొత్త బేస్ ఇయర్ ప్రకారం జీడీపీ క్యాలిక్యులేషన్ చేయడం ద్వారా వాట్ ఆర్ ద చేంజెస్ వి బ్రాట్ బికాస్ ఆఫ్ ద వాట్ ఇంట్రొడక్షన్ ఆఫ్ ద వాట్ న్యూ బేస్ ఇయర్. ఫస్ట్ వన్, హౌస్ హోల్డ్ సెక్టర్ డాటాలో మాడిఫికేషన్స్ వచ్చాయి. ఒకప్పుడు ఏదో ఇర్రెగ్యులర్ సర్వేస్, ప్రాక్సీ సర్వేస్ వాడేవాళ్ళం, కానీ ఇప్పుడు రియల్ సర్వేస్ అనేవి చాలా వచ్చినాయి కాబట్టి హౌస్ హోల్డ్ సర్వే డాటా మారింది. అంటే నేను ప్రతి దాని గురించి డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బట్ మీకు ఫస్ట్ చెప్తున్నాను ఎందుకు, వాట్ ఆర్ ద చేంజెస్ ఆర్ ఇంట్రడ్యూస్డ్. కొత్త చేంజెస్ ఏమి వచ్చాయి ఇప్పుడు కొత్త జీడీపీ మెథడాలజీ అంటే హౌస్ హోల్డ్ సర్వేకి సంబంధించి లేటెస్ట్ డాటాని ఇంక్లూడ్ చేయడం, ఇంట్రడ్యూసింగ్ ఆఫ్ ద డబుల్ ఇన్ఫ్లేషన్ ఇంట్రడ్యూస్ చేశారు మనకి. సో సింగిల్ ఇన్ఫ్లేషన్ ని కంప్లీట్స్ గా డిస్కార్డ్ చేయడం అనేది జరిగింది. అలాగే మినిమైజేషన్ ఆఫ్ ద డిస్క్రిపెన్సీ, డాటాలో డిస్క్రిపెన్సీని తగ్గించడము, యూజ్ ఆఫ్ ద వాట్ అప్డేటెడ్ రేట్స్ అండ్ ద రేషియోస్ కానీ, మల్టీ యాక్టివిటీ ఆఫ్ ద వాట్ ప్రైవేట్ సెక్టర్ కార్పొరేషన్ లో ఇప్పుడు ఒక టాటా కంపెనీ ఉంది. టాటా కంపెనీ వాటర్ నుంచి మొదలు పెడితే, సాల్ట్ నుంచి మొదలు పెడితే ఏరోప్లేన్ల వరకు ఉంది మరి, అవునా కదా. సో మన టాటా కంపెనీని మరి ఏ యాక్టివిటీ చేస్తుందని మనం కన్సిడరేషన్ లోకి తీసుకోవాలా, బికాస్ టాటా కంపెనీ ఈస్ హ్యావింగ్ ద వాట్ మల్టిపుల్ యాక్టివిటీస్. ఉప్పు నుంచి మొదలు పెడితే ఆకాశంలో ఎగిరే సో మనకి హవాయి జహాజ్ వరకు ఉన్నాయి మరి టాటా కంపెనీ. సో అందువల్ల సో వీ హ్యావ్ టు అడాప్ట్ ద వాట్ సమ్ పర్టికులర్ మెథడాలజీ ఫర్ ద ఇంక్లూషన్ ఆఫ్ ద వాట్ ప్రైవేట్ సెక్టర్ విచ్ ఆర్ హ్యావింగ్ ద వాట్ మల్టిపుల్ యాక్టివిటీస్, మోర్ దాన్ వన్ యాక్టివిటీస్ లో బిజినెస్ చేస్తున్నటువంటి ప్రైవేట్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రైవేట్ కంపెనీలకు ఇప్పుడు ఏం చెప్పారంటే మీరు ఏ బిజినెస్ అయితే చేస్తున్నారో ప్రతి బిజినెస్ ని ఖచ్చితంగా సపరేట్ గా చూపియండి. మా టాటా కంపెనీ ఇది అని చూపించకండి, మా టాటా కంపెనీ సాల్ట్ ఇంత, టాటా కంపెనీ ఏరోప్లేన్స్ ఇంత, టాటా కంపెనీ వాటర్ బాటిల్స్ ఇంత, టాటా మోటార్స్ ఇంత, ఇట్లా ఉన్నాయి కదా. సో అట్లా మనం ప్రతిదీ సిగ్రిగేట్ చేసి మీరు క్లియర్ గా చూపించాలని చెప్పింది. అంటే ద కంపెనీస్ విచ్ ఆర్ హ్యావింగ్ ద వాట్ మల్టిపుల్ యాక్టివిటీ, డీటెయిల్ గా నేను చెప్తాను నెక్స్ట్. ఓకే, నెక్స్ట్ ప్రైవేట్ ఫైల్ అండ్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్. మనమే కదా ప్రైవేట్ ఫైనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ అంటే మనం ఏ విధంగా డబ్బుల్ని ఖర్చు పెడుతున్నాము అనే దాన్ని కూడా మనం క్లారిటీగా సో క్యాలిక్యులేట్ చేయడానికి కోసం కూడా కొన్ని మెథడ్స్ ఇంట్రడ్యూస్ చేశారు. అలాగే యూజ్ ఆఫ్ ద ఏంటి న్యూ డాటా సోర్సెస్, కొత్త డాటా సోర్సెస్ ని మనకి తీసుకురావడం జరిగింది. ఎంతంటే డిజిటలైజేషన్, ఇప్పుడు డిజిటల్ మెకానిజం వచ్చింది కాబట్టి పీరియడిక్ లేబర్ ఫోర్స్ సర్వే కానీ ఇట్లాంటి ఏవైనా కొత్త సర్వేస్ ఉంటే కొత్త సర్వేస్ ద్వారా డాటాని తీసుకురావాలని చెప్పడం అనేది జరిగింది మనకి. ఓకేనా. సో ఇలా మనకి ఏంటిదంటే సో ఈ కొత్త జీడిపి డాటాని మనం ఏదైతే బేస్ ఇయర్ ప్రకారం క్యాలిక్యులేట్ చేస్తున్నామో అందులో ఈ చేంజెస్ అనేవి అన్నిటిని కూడా ఇంట్రడ్యూస్ చేశారనమాట. దీస్ ఆర్ ద చేంజెస్ బ్రాట్. అంటే డైరెక్ట్ గా క్వశ్చన్ కూడా ఇలా రావచ్చు, బట్ ఇవన్నీ ఏంటిదనేది మనం వీ నీడ్ టు డిస్కస్ ఇన్ ద డీటెయిల్ వే. బట్ సో ఇది ఏంటి అనేది మనకి మాట్లాడచ్చు. ఒకటి సో హౌస్ హోల్డ్ సెక్టర్ డాటా ఏదైతే ఉందో హౌస్ హోల్డ్ సెక్టర్ డాటాని, రెండోది ఇంట్రడ్యూసింగ్ ద వాట్ డబుల్ ఇన్ఫ్లేషన్. ఓకే, మూడోది వచ్చేసి మినిమైజేషన్ ఆఫ్ ద వాట్ ఏంటి డిస్క్రిపెన్సీ, మినిమైజేషన్ ఆఫ్ ద డిస్క్రిపెన్సీని తగ్గించడానికి, యూజ్ ఆఫ్ ద వాట్ అప్డేటెడ్ డాటా సోర్సెస్ కానీ, సో మల్టీ యాక్టివిటీ ఆఫ్ ద వాట్ ప్రైవేట్ సెక్టర్ కార్పొరేషన్స్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, ఇది డౌట్ వస్తుంది ఎగ్జామినేషన్ లో. అలాగే ప్రైవేట్ కన్జంప్షన్ మెథడ్స్ ని మార్చారు. అలాగే యూజ్ ఆఫ్ ద న్యూ డేటా, ఇవి మీరు చెప్పేయచ్చు, న్యూ డేటా, ఇది అప్డేటెడ్ డేటా, మినిమైజేషన్ ఆఫ్ ద డిస్క్రిపెన్సీ, ఇది ఈజీగా చెప్పచ్చు హౌస్ హోల్డ్ డేటా మాట. కానీ ఈ రెండిట్ల దగ్గర డౌట్ వస్తుంది. ఇంట్రడ్యూసింగ్ ద డబుల్ ఇన్ఫ్లేషన్ అండ్ మల్టీ యాక్టివిటీ ఆఫ్ ద వాట్ కార్పొరేట్ సెక్టార్స్, ఈ రెండిట్ల దగ్గర ఎగ్జామినేషన్ ఎలిమినేషన్ చేయడానికి రాదు. ఓకేనా, అంటే మనకు తెలిస్తే ఓకే, తెలియకపోతే ప్రాబ్లం అవుతుంది. అర్థమవుతుందా. సో అందువల్ల కొత్త జీడిపి క్యాలిక్యులేషన్ లో చేంజెస్ ఏమి ఇంట్రడ్యూస్ చేశారంటే ఇవన్నీ చేంజెస్ ఇంట్రడ్యూస్ చేశారు. మనం ఒక్కొక్క దాని గురించి ఇప్పుడు వీ నీడ్ టు డిస్కస్ ద డీటెయిల్. హౌస్ హోల్డ్ డాటా ఏ విధంగా, డబుల్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటిది, సో ఇవన్నీ మనం మాట్లాడుకుందాం వన్ బై వన్. ఓకేనా, ఇవన్నీ కూడా న్యూ చేంజెస్ అనేది తీసుకురావడం అనేది జరిగింది మనకి దీనికి సంబంధించి. ఓకే రైట్.
చూద్దాం. సో ఇక్కడ కూడా ఆల్రెడీ మనం మాట్లాడింది నేషనల్ అకౌంట్స్, అది వాళ్ళు చెప్పడం జరిగింది మనకి. ఓకే, ఫస్ట్ వన్ చూద్దాం. హౌస్ హోల్డ్ సెక్టార్లో మనకి తీసుకురావడం అనేది చెప్పింది. మనకి ఏమని చెప్పాం మనం, హౌస్ హోల్డ్ సెక్టార్ ఏదైతే ఉందో, సో హౌస్ హోల్డ్ సెక్టార్స్ లోపల మనకి డిఫరెన్సెస్ అనేది తీసుకురావడం జరిగింది. క్లియర్? హౌస్ హోల్డ్ సెక్టార్ లోపల ధ్యాన్ से सुनो बेटा इधर. చూడండి ఇక్కడ ఏమంటున్నామమ్మా, ఓల్డ్ సిరీస్ అండ్ ఇయర్ వీఆర్ కన్సిడరింగ్ ద న్యూ సిరీస్ ఆఫ్ ద 2022-20 సిరీస్, ఓల్డ్ సిరీస్ అండ్ న్యూ సిరీస్. అప్పట్లో హౌస్ హోల్డ్ అంటే మనమే కదా, మనం ఎలా ఉన్నాం, ఒక ఇంట్లో రైట్ ఫాదరు, మదరు, ఒక అక్క, ఒక తమ్ముడు, లేదంటే ఒక చెల్లి, ఒక బ్రదరు, వాట్ ఎవర్ ఏదో ఒకటి తీసుకోండి, ఇలా ఫ్యామిలీ ఉంది. ఈ ఫ్యామిలీలో మనకి హౌస్ హోల్డ్ సర్వే అంటే వీళ్ళు ఎట్లా కన్జంప్షన్ చేస్తున్నారు, వీళ్ళ యొక్క ప్యాటర్న్ ఎట్లుంది, వీళ్ళ బిహేవియర్ ఎట్లుంది, వీళ్ళ యొక్క కన్జంప్షన్ ప్యాటర్న్ ఎట్లా ఉంది అనేది మనకి రెగ్యులర్ సర్వేస్ ఏం లేవు. ఇంటర్ సర్వేస్ లేదంటే ప్రాక్సీ సర్వేస్. ప్రాక్సీ సర్వేస్ అంటే ఏంటిది, ఒకసారి సర్వే చేస్తారు, ఈ సంవత్సరం సర్వే చేసి నెక్స్ట్ ఇయర్ ఏం చేస్తారు, దాన్నే ఎక్స్ట్రాపోలేషన్ గ్రాఫ్లు తీసుకొని ఓకే ఈ ఇయర్ ఇంత జరిగింది కాబట్టి నెక్స్ట్ ఇయర్ కూడా ఇంత జరగడానికి ఏముంటుంది, అవకాశం ఉండొచ్చేమో అని సో ప్రాక్సీ సర్వే చేస్తారు. అంటే సర్వే ఏం చేయరు, అది చేసినట్ల అంటే పాత సర్వే ప్రకారం ఏం చేస్తారు, ఎస్టిమేట్ చేస్తారు అంతే. ఎవ్రీ టైం కొత్త సర్వీస్ చేయరు, ఒకసారి చేసి దాన్నే 4-5 సంవత్సరాలు ఏం చేస్తుంటారు, డాటాని లైట్గా ఓకే ఈ సంవత్సరం ఇంత జరిగితే ఈ సంవత్సరం ఇంత జరగచ్చు అని ఒక అంచనా కొద్దీ అలా సర్వే చేస్తారు. అదేం రియాలిటీని చూపించదు. రియాలిటీ సర్వే కాదు, జస్ట్ అదే ప్రాక్సీ సర్వేస్ ఉన్నదాన్నే వాడుకుంటూ ఉంటారు, లేదంటే ఇంటర్ సర్వేస్ని వాడుతున్నారు. కాబట్టి ఇలాంటి వాటికి ఏం చెప్పింది, ఇది రామ్ అని చెప్పేసింది, ఇట్లాంటి అవసరం లేదు మనకి. రియాలిటీకి ఆనా బెటా. సో రియాలిటీ ఏదైతుందో మనం రియాలిటీని మనం అబ్జర్వ్ చేయాలని చెప్పేసి ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే రియాలిటీ సర్వేస్కి వచ్చింది. సో అందువల్ల ఇలా ప్రాక్సీ సర్వేస్ ఎవడో చేసిన సర్వేస్ కాకుండా రెగ్యులర్ సర్వే డాటాని యూజ్ చేస్తాము. దాంట్లో కూడా క్లియర్గా ఇచ్చారు రెగ్యులర్ సర్వే డాటా ఏ డేటా. సో ఎవ్రీ ఇయర్ మనకి క్యాలిక్యులేట్ చేసేది ఏది, సో మనకి మినిస్ట్రీ ఆఫ్ ద లేబర్ వాళ్ళు క్యాలిక్యులేట్ చేసే పీరియడిక్ లేబర్ ఫోర్స్ సర్వేని క్యాలిక్యులేట్ చేస్తాం, అంటే ఆ డాటాని ఇంక్లూడ్ చేస్తాము. అలాగే యాన్యువల్ సర్వే ఆఫ్ ద ఇన్కార్పొరేటెడ్ ఎంటర్ప్రైజెస్ అనే సర్వే, దాన్ని అసోసి సర్వే అంటాము. సో ఇది కూడా ఈచ్ ఇయర్ చేయబడుతుంది అనమాట. సో ఈ రెండు సర్వేస్ యొక్క డాటాని మేము ఇంక్లూడ్ చేస్తాము టు క్యాలిక్యులేట్ ద హౌస్ హోల్డ్ కన్జంప్షన్ కానీ హౌస్ హోల్డ్ ఎక్స్పెండిచర్ కానీ ఎలా ఉంది మన జీడిపి క్యాలిక్యులేట్ చేయడానికి అని చెప్పేసి సో ఈ సర్వేస్ ఇంక్లూడ్ చేసుకుంటామని చెప్పడం జరిగింది. ప్రాక్సీ సర్వేస్ కాదు. సో పీరియడిక్ లేబర్ ఫోర్స్ సర్వే కానీ లేదంటే యాన్యువల్ సర్వే ఆఫ్ ద ఇన్కార్పొరేటెడ్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ అని అసోసి సర్వేని ఇంట్రడ్యూస్ చేసుకుంటామని చెప్పడం అనేది జరిగింది. సో ఇవి ఎగ్జామినేషన్ లో మనకి రావడానికి ఛాన్సెస్ ఉంది. హౌస్ హోల్డ్ సెక్టార్ లోపల ఏం చేంజెస్ వచ్చినాయి, ప్రాక్సీ సర్వేస్ ఎవడో ఇచ్చిన ఇంటర్ సర్వేస్ కాకుండా రెగ్యులర్ గా మనకి ఎవ్రీ ఇయర్ క్యాలిక్యులేట్ చేసే సో పీరియడిక్ లేబర్ ఫోర్స్ సర్వే కానీ లేకుంటే యాన్యువల్ సర్వే ఆఫ్ ద ఇన్కార్పొరేటెడ్ ఎంటర్ప్రైజెస్ కానీ, అంటే మన భారతదేశంలో ఎన్ని ఎంటర్ప్రైజెస్ ఉన్నాయి మనకు తెలియాలి కదమ్మా. ఇన్కార్పొరేటెడ్ ఎంటర్ప్రైజెస్ ఏవైతే మనకు తెలియాలి కదా, ఎన్ని ఎంటర్ప్రైజెస్ ఉన్నాయి, ఏ ఫీల్డ్ లో ఉన్నాయి, ఏం చేస్తున్నాయి, ఎన్ని మైక్రో ఉన్నాయి, ఎన్ని స్మాల్ ఉన్నాయి, ఎన్ని మీడియం ఉన్నాయి, క్యా కర్ రే, కిధర్ హై క్యా కర్ రే, అవన్నీ తెలియాలి కదా. సో పూరా పతా కర్నే కే లియే సో మనం ఏం చేస్తున్నామంటే వీఆర్ కన్సిడరింగ్ ద సో రెగ్యులర్ సో ప్రతి సంవత్సరం జరిగే ఏమున్నాయి సర్వే ఏదైతే ఉన్నాయో ఆ సర్వేని మనం కన్సిడరేషన్ లోకి తీసుకోబడుతున్నాం. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఓకే వినండి ఇక్కడ నెక్స్ట్ వన్. ఇప్పుడు ఇక్కడ డౌట్ వస్తుంది, డబుల్ ఇన్ఫ్లేషన్ దగ్గర ఎగ్జామినేషన్ లో ఖచ్చితంగా వస్తుంది మనకి. ఎగ్జామినేషన్ లో ఖచ్చితంగా ఆప్షన్ విల్ బి రివర్స్ అంటే ఎలా ఇస్తాడు, ఇలా ఇస్తాడు. సో ఇట్ ఈస్ డన్ అవే విత్ ద డబుల్ ఇన్ఫ్లేషన్ అండ్ ఇట్ ఈస్ ఇంట్రడ్యూస్. ఇట్లా మనకేమి ఇస్తాడు ఇక్కడ, ఇంట్రడ్యూస్ అన్నాడు, ఇట్ ఈస్ డన్ అవే విత్ ద డబుల్ ఇన్ఫ్లేషన్ అండ్ ఇంట్రడ్యూస్డ్ ద సింగిల్ ఇన్ఫ్లేషన్ అంటాడు. మనకి నిజమే అనిపిస్తాడా, డబుల్ ఇన్ఫ్లేషన్ అంటే ప్రైసెస్ డబుల్ క్యాలిక్యులేట్ చేస్తారేమో అందువల్ల అని చెప్పేసి మన కోసం ఏం చేస్తారు, డబుల్ ఇక్కడ డిఫ్లేషన్ లేకుండా ఇన్ఫ్లేషన్ ఇస్తాడు మనకి. అర్థమవుతుందా? ఇక్కడ ఏమన్నా డబుల్ డిఫ్లేషన్ అంటున్నాడు, సింగిల్ ఆర్ ద డబుల్ డిఫ్లేషన్ అని చెప్తున్నాడు మనకి. చూద్దాం. సో సింగిల్ డిఫ్లేషన్ ని కంప్లీట్ గా తీసేసి దే ఆర్ ఇంట్రడ్యూసింగ్ ద డబుల్ డిఫ్లేషన్ ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. చూద్దాం, ఎగ్జాంపుల్ కూడా చూద్దాం మనం ఒకసారి. ఓకేనా? సో అందువల్ల ఏదైనా సరే మనకి సో ఖచ్చితంగా ఎగ్జామినేషన్ లో ఏం చేస్తాడు మనకి, సో ఇవ్వడానికి కోసం టైం కన్ఫ్యూజ్ చేయడానికి కోసం డాటా ఇస్తాడు. సారీ ఏదేదో మాట్లాడుతున్నా కదా, రైట్. సో దట్ ఈస్ ద సింగిల్ డిఫ్లేషన్ ఈజ్ కంప్లీట్లీ డన్ అవే. మీరు ఫ్యాకల్టీ అయితే మీకు తెలుసు నాన్ స్టాప్ మాట్లాడాలంటే ఆఫ్లైన్ క్లాస్ అనుకో గ్యాప్ వస్తుంది స్టూడెంట్ రాసుకునేదాకా, ఆన్లైన్ అనుకో మేము మా గ్యాప్ వచ్చింది అనుకో సార్కి సబ్జెక్ట్ రాదనుకుంటున్నాం అంతే. అర్థమైనా? అందువల్ల మేము ఎట్లా గ్యాప్ ఇవ్వలేము. సో మేము 2 గంటన్నర చెప్తే క్లాసు నాన్ స్టాప్ గంటన్నర మాట్లాడుతూనే ఉండాలి. క్లాస్ అయిపోయిన తర్వాత మా పరిస్థితి ఎట్లుంటుంది తెలుసా, లిటరల్లీ పేషెంట్. సింగిల్ డిఫ్లేషన్ ఈజ్ ద వర్డ్. సో దట్ ఈస్ కంప్లీట్లీ డన్ అవే. సింగిల్ డిఫ్లేషన్ ని తీసేసి ఏం తీసుకొచ్చారు, డబుల్ డిఫ్లేషన్ ని తీసుకొచ్చారని చెప్తున్నారు. చూడండి, ఈ డబుల్ డిఫ్లేషన్ ని దేంట్లో తీసుకొచ్చారు, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ కానీ ఇండస్ట్రీస్ అన్న ఒకటే, నేను సపరేట్ గా రాసా బట్ యూ కెన్ అజ్యూమ్ దట్. సో బోత్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ ఆర్ ఇండస్ట్రీ సెక్టార్ బోత్ ఆర్ సేమ్ జనరల్లీ. సో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ కానీ నెక్స్ట్ ఏంటిది అగ్రికల్చర్ సెక్టార్ కానీ సో బోత్ ఆర్ సేమ్. ఈ రెండిట్లలో డబుల్ ఇన్ఫ్లేషన్ ని క్యాలిక్యులేట్ చేస్తామని చెప్తున్నారు. అండ్ మిగతా అన్నిట్లలో కూడా మనకి ఎక్స్ట్రాపోలేషన్ మెథడ్ ని వాడతాము. బట్ సింగిల్
సింగిల్ డిఫ్లేషన్ మెథడ్ అసలే వాడమని చెప్తున్నారు మనకి. అంటే మీకు ఎగ్జామినేషన్ లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సింగిల్ డిఫ్లేషన్ మెథడ్ లేదు ఇక్కడ జీడిపి క్యాలిక్యులేషన్ లో. సింగిల్ డిఫ్లేషన్ మెథడ్ ని కంప్లీట్ గా డిస్కార్డ్ చేయడం జరిగింది. ఇది మనకి ఎగ్జామినేషన్ లో ఖచ్చితంగా కన్ఫ్యూజన్ అవుతుంది. సో కాబట్టి సింగిల్ డిఫ్లేషన్ మెథడ్ ఏదైతే ఉందో ఈ సింగిల్ డిఫ్లేషన్ మెథడ్ ని ఖచ్చితంగా డిస్కార్డ్ చేశారు. దే ఆర్ ఇంట్రడ్యూస్డ్ అబౌట్ డబుల్ డిఫ్లేషన్ మెథడ్ ఆర్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద పర్టికులర్ ఇన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అండ్ అగ్రికల్చర్ సెక్టర్. అండ్ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అగ్రికల్చర్ సెక్టర్ కాకుండా మిగతా ఏముంటాయి జనరల్ సర్వీస్ సెక్టర్ కానీ ఇవి ఉంటాయి కదా, అందులో మనకి సో ఈ గ్రాఫ్స్ యొక్క ఎక్స్ట్రాపోలేషన్ మనం గ్రాఫ్స్ వేసినప్పుడు ఏం చేస్తామమ్మా, గ్రాఫ్స్ ఇట్లా వేసినప్పుడు వాటికి మళ్ళీ ఎక్స్ట్రాపోలేషన్ గీయడం కొంచెం డేటా తీసుకొని చేస్తాం కదా, అలా ఎక్స్ట్రాపోలేషన్ మెథడ్స్ ని వాడతామని చెప్తున్నాడు. మై డియర్స్ ఇది గుర్తుపెట్టుకోవాలా ఖచ్చితంగా, ఇది ఓకేనా. సో ఇది ఖచ్చితంగా మనకు అవసరం ఎగ్జామినేషన్ లో. అండ్ ఇది కూడా సింగిల్ డిఫ్లేషన్ కంప్లీట్ గా డన్ అవే. అయితే ఇప్పుడు మనకు తెలియాల్సింది ఏంటి సార్, అప్పటి నుంచి ఏదో వాగుతురు కానీ మీరు మాకు అర్థం కాలేదని మీ డౌట్ కదా. సో వాట్ ఈస్ మీన్ బై సింగిల్ ఇన్ఫ్లేషన్ అండ్ వాట్ ఈస్ మీన్ బై డబుల్ ఇన్ఫ్లేషన్, ఇదే కదా మన స్టోరీ. ఇప్పుడు మాట్లాడుకుందాం, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. వాట్ ఈస్ మీన్ బై డబుల్ డిఫ్లేషన్ అంటే ఏంటిది, ఇన్ఫ్లేషన్ అంటే ఏంటిది. ఇన్ఫ్లేషన్ అంటే ఇంక్రీజింగ్ ఆఫ్ ద ప్రైజెస్ పెరగడాన్ని మనం ఇన్ఫ్లేషన్ అంటాం. ప్రైజెస్ తగ్గడాన్ని ఏమంటామమ్మా, డిఫ్లేషన్ అంటాం. మీ అందరికి తెలుసు ప్రైజెస్ తగ్గడాన్ని డిఫ్లేషన్ అంటాం, పెరగడాన్ని ఏమంటాం, ఇన్ఫ్లేషన్ అంటాం. మీకు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ డైరెక్ట్ పెట్టేస్తున్నా, మీరు చూడండి. నామినల్ డాటా ఇటు కరెంట్ ప్రైజెస్ దగ్గర మీరు ఒకటి చూడండి, అవుట్పుట్ ఒక బ్రెడ్ ఓకే. ఇప్పుడు చూడండి ఇక్కడ బ్రెడ్ నేను కూడా బ్రెడ్ తిన్నా ఇప్పుడు, ఓకేనా రైట్. ఊరికే జోక్ వేస్తున్నా, నవ్వుకోండి, తిట్టుకోండి వాట్ ఎవర్. ఓకే అవుట్పుట్. సో ఇక్కడ అవుట్పుట్ ఉంది కదమ్మా, అవుట్పుట్ ఆఫ్ ద బ్రెడ్ ఎంత అన్నాడు, $1000 అన్నాడు. కానీ బ్రెడ్ తయారు చేయడానికి ఏం కావాలి, పిండి కావాలి కదా, ఫ్లోర్ అని చెప్తామా లేదా మనం. సో ఓకే, సో మీరు ఇంగ్లీష్ మీడియం కదా, సారీ ఫ్లోర్. ఓకే మీకోసం, ఓకే. సో నాకైతే అనరాదు, ఏదంటే అది మీరు అనుకోండి. ఓకే రైట్, ఇట్లా ఉంది. ఇప్పుడు సపోజ్ ఏమన్నాం, $400 పిండిని వాడినాం, పిండిని మంచిగా పిసికినాం, ఓకే. సో పిండిని విసికి బ్రెడ్ తయారు చేసినాం, ఓకేనా. సో అది సో $400 నుంచి $1000 పెరిగింది అంటే నీకు వాల్యూ అడిషన్ ఎంత జరిగింది, $600 అనేది నీకు లాభం, అంతే కదా. సో దట్ ఈస్ ఏంటిది, వాల్యూ యాడెడ్. వాల్యూ యాడెడ్ అంటే ఏంటిది, నువ్వు $400 పిండిని కొని పిండిని ఏం చేసినావు, రుబ్బి ఏం చేసినావు, ఏం తయారు చేసినావు అమ్మా, బ్రెడ్ తయారు చేసినావు. ఎంతకి, $1000 వాల్యూ ఉన్నట్టు బ్రెడ్ తయారు చేసినావు. నీకు వచ్చిన లాభం ఎంత, నువ్వు $1000కి అమ్ముతున్నావు, కానీ నువ్వు కొన్నది ఎంత, $400కే పిండిని కొన్నావు. నీకు లాభం వచ్చిన మాట ఎంత మనకి, సో వాల్యూ అడిషన్ ఎంత జరిగింది, $600 వాల్యూ అడిషన్ జరిగింది. ఎలా జరిగింది, $600 వాల్యూ అడిషన్ అంటే ఎలా జరుగుతుందమ్మా, ఒకసారి బేసిక్స్ తీసుకురండి. ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ వల్ల, దేనివల్ల అమ్మా, ఫ్యాక్టర్స్ ఆఫ్ ద ప్రొడక్షన్ వల్ల పెరుగుతుందా లేదా, ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ ఆఫ్ ద ప్రొడక్షన్ అంటే ఎవరి వల్ల పెరుగుతుంది, ఫ్యాక్టర్స్ ఆఫ్ ద ప్రొడక్షన్ అంటే స్కిల్స్ వల్ల కానీ అండ్ మిషన్స్ వల్ల కానీ, అవునా కదా, స్కిల్స్ వల్ల కానీ మనకి మిషన్స్ వల్ల కానీ లేబర్ వల్ల కానీ. సో ఇవన్నిటి వల్ల మనకు $600 పెరిగింది ఆల్రెడీ. ఓకే ఇప్పుడు చూద్దాం క్లియర్గా చూడండి, ఇక్కడ చూడండి. అవుట్పుట్ ప్రైస్ ఇండెక్స్ అండ్ ఇన్పుట్ ప్రైస్ ఇండెక్స్ అనేది మనం ఇప్పుడు ఇన్పుట్ ప్రైస్ ఇండెక్స్ అనేది 1.5 అని చెప్తున్నాడు, అవుట్పుట్ ప్రైస్ ఇండెక్స్ అనేది ఏంటిది 2 అని చెప్తున్నాడు, ఓకేనా. సో రియల్ అవుట్పుట్ ఎంత అంటే, సో మనకి సో $1000 డివైడెడ్ బై 2 అంటే 500 అని చెప్తున్నాడు. అండ్ ఇక్కడ $400 డివైడెడ్ బై 1.5 ఇది రియల్ అవుట్పుట్ అని చెప్తున్నాడు. ఎందుకు రియల్ అవుట్పుట్ అని చెప్తున్నాడు అంటే, మీరు చూడండి ఒరిజినల్ గా ప్రైజెస్ అనేవి పెరిగాయి. ప్రైజెస్ అనేది పెరగడం వల్ల $600 లాభం వచ్చినట్టు, ఇది $1000 అమ్ముడు పోతుంది, ఇది $400 కొన్నావు, ఇది $1000 మ్యానుఫ్యాక్చర్ చేశాక నిజంగా అంత వాల్యూ లేదు. నిజంగా అంత వాల్యూ ఎందుకు లేదంటే ప్రైజెస్ పెరిగినాయి కాబట్టి అట్లా వచ్చినాయి, కానీ నిజంగా అంత వాల్యూ లేదు. అందుకని ఇక్కడ చూడండి, అందుకని ప్రైజెస్ ఎంత పెరిగినాయి, 2 times పెరిగింది ప్రైస్ ఇండెక్స్. ఇక్కడ ఇన్పుట్ ప్రైస్ ఇండెక్స్ అంటే ఏంటి, 1.5 అంటే రియల్ ప్రైస్ కావాలంటే ఏంటి, ఇదిగో 2 times ప్రైజెస్ పెరిగినాయి కాబట్టి రియల్ అవుట్పుట్ ఎంత అంటున్నావు, రియల్ అవుట్పుట్ $1000 బై 2 అంటే ఎంత 500. అండ్ ఇక్కడ రియల్ ఇన్పుట్ ఎంత $400 బై 1.5 అంటే 266. కానీ ఇది రియల్ గా పెరిగింది మనకి, ఇది రియల్ గా వచ్చిన ప్రాఫిట్. కానీ మనం ఇంతకుముందు తీసుకుంటే ఏం తీసుకున్నాము, ఇంతకుముందు తీసుకుంటే వచ్చిన ప్రాఫిట్ లో ఎంత $600 ఆఫ్ ద ప్రాఫిట్స్ వచ్చినట్టు కనిపిస్తుంది. కానీ రియల్ ప్రాఫిట్ ఎంతమ్మా, $233 మనకి రియల్ ప్రాఫిట్. అంటే ఎటువైనా మిగతా కాకెత్తుకపోయినాయి అంటే మిగతా కాకెత్తుకపోలేదు, మిగతావన్నీ ప్రైజెస్ పెరగడం వల్ల మనకి ఎక్కువ లాభం వచ్చినట్టు కనిపిస్తుంది. కానీ రియాలిటీలో అంత వాల్యూ అడిషన్ జరగలేదు, జస్ట్ ప్రైస్ పెరిగింది అంతే. ప్రైజెస్ పెరగడం వల్ల అబ్బా $1000 అయినట్టు అనిపిస్తుంది, యాక్చువల్ ప్రైజెస్ పెరగడం వల్ల మనకి $600 ప్రాఫిట్ వచ్చినట్టు అనిపిస్తుంది, కానీ రియాలిటీలో అంత జరగలేదు. అందుకనే మనం ఏం చేస్తున్నాం, ఎంత ప్రైజెస్ తగ్గించి చూస్తున్నాం మనం. అందుకనే ప్రైజెస్ తగ్గించి చూస్తున్నాం కాబట్టి వీఆర్ కన్సిడరింగ్ ద వాట్, డిఫ్లేషన్ ఇండికేటర్స్. ప్రైస్ ఎంత పెరిగిందంటే ఇక్కడ 2 times ప్రైస్ పెరిగింది, ఇక్కడ ప్రైస్ ఎంత పెరిగిందంటే 1.5 times పెరిగింది. అంత తగ్గించాలి మనం. అంటే రియల్ గా ప్రొడక్షన్ ఎంత జరిగిందంటే ప్రైజెస్ వల్ల కాదు కదా ప్రొడక్షన్ జరిగేది. మనకి మన జీడిపిలో క్యాలిక్యులేట్ చేసుకోవాలనుకున్నప్పుడు జీడిపిలో ఏ విధంగా తీసుకుంటావు, నువ్వు ప్రొడక్షన్ తీసుకుంటావా, లేదు అంటే నువ్వు ఎంత ప్రొడక్షన్ జరిగిందనే దాన్ని కన్సిడరేషన్ లోకి తీసుకుంటావా, లేదంటే ప్రైజెస్ వల్ల తీసుకుంటావా, నువ్వే ఆలోచించు.
రియల్ జీడిపి అంటే ఇదే కదా. ఇప్పుడు 2 వస్తువులు ఉన్నాయి, 2 వస్తువులు ఒక్కొక్క దాని ధర సో ₹2 అన్నప్పుడు ₹4 అవుతుంది. ఇప్పుడు ఒకటే వస్తువు ఉంది, ఒకదాని ధర సో ₹4 అయినప్పుడు ఇది కూడా ఏమవుతుంది, ₹4 అవుతుంది. ఇక్కడ సేమ్ ఉంది ₹4 కానీ ఇక్కడ ప్రొడక్షన్ ఎంత, 2 యూనిట్స్ ఆఫ్ ద ప్రొడక్షన్ జరిగింది. ఇక్కడ ప్రొడక్షన్ ఎంత అమ్మా, 1 యూనిట్ ఆఫ్ ద ప్రొడక్షన్ జరిగింది కదా. మరి ఇక్కడ జీడిపి చూస్తేనేమో 4 కనిపిస్తుంది, కానీ ప్రొడక్షన్ ఏం జరగలేదు. కానీ జస్ట్ దేని వల్ల పెరిగింది, ప్రైజెస్ వల్ల పెరిగింది, ఇది ప్రైజెస్ వల్ల పెరిగింది, ఇది అర్థమవుతుందా. కానీ ఇలా అది నిజం కాదు కదా. ప్రైజెస్ వల్ల పెరిగిందని జీడిపి ఎట్లా అంటావమ్మా, ప్రైజెస్ వల్ల పెరిగింది, మనం కట్టాలి ప్రైజెస్. కానీ ఒరిజినల్ గా వస్తువు ప్రొడక్షన్ జరిగింది ఎంత, ఒకటే వస్తువు కదా ప్రొడక్షన్ జరిగింది. వాట్ ఈస్ ద జీడిపి, జీడిపి ఈస్ నాట్ ఇంక్రీజింగ్ ఆఫ్ ద ప్రైజెస్, జీడిపి ఈస్ ద ఇంక్రీజింగ్ ఆఫ్ ద ప్రొడక్షన్ ఆఫ్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్. వస్తువుల యొక్క ప్రొడక్షన్ పెరగడానికి జీడిపి అంటాం తప్ప వస్తువుల ప్రైజెస్ పెరగడానికి జీడిపి అన్నాం మనం. వస్తువుల యొక్క ఏంటిది, ప్రొడక్షన్ పెరగాలి. ఇక్కడ ప్రొడక్షన్ పెరిగింది ఎంత, ₹233 ప్రొడక్షన్ జరిగింది, కానీ మనకు ₹600 ప్రొడక్షన్ కనిపించింది. ఎలా అంటే ప్రైజెస్ పెరగడం ద్వారా. అందువల్ల ఏదైతే ప్రైజెస్ పెరిగినాయో దాన్ని ఏం చేయాలి, తీసిపడేస్తే అప్పుడు మనకి రియల్గా జరుగుతుంది. చూడండి ఇక్కడ, అందుకని చూడండి నామినల్ దగ్గర ఇంత వస్తే మనకి అర్థమవుతుందమ్మా. నామినల్ దగ్గర ఇక్కడ వస్తే సో ఇక్కడ రియల్ దగ్గర డిఫ్లేటెడ్ డాటా దగ్గర సో మనం ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రైజెస్ అనేది దాన్ని ఇప్పుడు పెరిగాం ఇక్కడ ఇండెక్స్ ద్వారా, అంటే డిఫ్లేషన్ ఇండెక్స్ 2, ఇక్కడ డిఫ్లేషన్ ఇండెక్స్ 1 తోటి చేస్తే ఇక్కడ 500, ఇక్కడ ఏంటి 266 వచ్చింది. సో ఇప్పుడు తీసుకుంటే ఎంత మనకి 233 అనేది మనకి రావడం జరిగింది. అర్థమవుతుందా. సో అది ఆ విధంగా మనకి అంటే ఈ సెక్టార్ ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేస్తారనమాట. దేనికి, సో ఇండస్ట్రియల్ సెక్టార్కి అగ్రికల్చర్ సెక్టార్కి ఏం చేస్తారు, ఈ విధంగా వస్తువుల యొక్క ఏంటిది డబుల్ డిఫ్లేషన్ ఇండికేటర్ని తీసుకుంటారంట. అంటే రియల్గా నిజంగా సో మనకి ఎంత జనరేట్ అయిందని చూస్తారు. లేదంటే డబుల్ డిఫ్లేషన్ ఇండికేటర్ని తీసుకోలేదనుకోండి, ఇగో ఇదే యాడ్ చేసుకుంటారు, ₹600 యాడ్ చేసుకుంటారు మనకి. కానీ ₹600 వస్తువుల యొక్క అంత వాల్యూ ఉన్నటువంటి వస్తువుల ప్రొడక్షన్ జరగలేదు. ఓన్లీ ప్రైస్ పెరగడం వల్ల అంత జరిగినట్టు అనిపిస్తుంది కానీ బట్ రియాలిటీలో అంత జరగలేదు. రియాలిటీలో జరిగింది ఎంత, 233. మిగతాది ఎందుకు, ఈ 600కి 233కి మధ్యలో మిగతాది ఉందా, ₹237, 237 337. ఆ ₹337 ఏంది, అది ఉత్తా అది ప్రైజెస్ పెరిగింది అంతే. అర్థమవుతుందా. దాన్ని తగ్గించాలి, అందుకనే దాన్ని తగ్గించాలి కాబట్టి మనకి డిఫ్లేషన్ తీసుకుంటున్నాం. యాక్చువల్ ప్రైస్ ఎంత ఉండాలా అని, అందువల్ల యాక్చువల్ ప్రైస్ తీసుకుంటే ఇదన్నమాట మనకి. అర్థమవుతుందా. సో అది సో ఈ విధంగా మనము సో అందుకనే మనం ఏం చెప్తున్నాం ఇక్కడ, ఇప్పుడు ఏమంటున్నారు చూడండి, అందుకనే సింగిల్ డిఫ్లేషన్ ని తీసేస్తాం, డబుల్ డిఫ్లేషన్ ని క్యాలిక్యులేట్ చేస్తామని చెప్తున్నాం. ఇలా డబుల్ డిఫ్లేషన్ ని యూజ్డ్ ఇన్ ద అగ్రికల్చర్ సెక్టార్ లో కానీ ఇండస్ట్రియల్ సెక్టార్ లో కానీ ఇలా ఈ మెథడ్ ని ఫాలో అవుతామని చెప్తున్నారు. అప్పుడు మనకి రియాలిటీగా ఎంత ప్రొడక్షన్ జరిగిందనేది తెలుస్తుంది, ప్రైజెస్ వల్ల కాకుండా. సో జీడిపి క్యాలిక్యులేషన్ లో సో ఒక అగ్రికల్చర్ సెక్టార్ కానీ ఇండస్ట్రియల్ సెక్టార్ కానీ వస్తువుల యొక్క వాల్యూ ఎంత ఉందని తెలుసుకోవాలంటే ఈ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారండి. దిస్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ డబుల్ డిఫ్లేషన్. అర్థమవుతుందా. సింగిల్ డిఫ్లేషన్ కాదు, డబుల్ డిఫ్లేషన్. మనకి ఇలా 2 సార్లు మనకి క్యాలిక్యులేట్ చేయడం అనేది జరుగుతుంది మనకి డబుల్ డిఫ్లేషన్ మెథడ్ అనేది. సో ఇలా చేస్తారనమాట మనకి. అర్థమవుతుందా. నామినల్ జీడిపి అండ్ రియల్ జీడిపి డిఫ్లేటర్స్ మనకి క్లియర్. నెక్స్ట్ వన్, డిస్క్రిపెన్సీ. సో డాటాలో ఉన్నటువంటి డిస్క్రిపెన్సీ ఏదైతే ఉందో సో ఈ డాటాలో ఉన్నటువంటి డిస్క్రిపెన్సీని ఏం చేయాలి, తగ్గించాలి. డాటాలో ఉన్న డిస్క్రిపెన్సీని తగ్గించడానికి కోసం అంతకుముందు ఏంటిదంటే మనకి హై డిస్క్రిపెన్సీస్ ఉండే, దేనికి మధ్యన, ప్రొడక్షన్కి మధ్యలో ఎక్స్పెండిచర్కి మధ్యన సో మనకి చాలా డిస్క్రిపెన్సీస్ అనేవి ఉండే. అందుకని ఇప్పుడు ఏం చేస్తారంటే సుట్ అనే సర్వేని యూజ్ చేస్తామని చెప్తున్నారు. దిట్ ఈజ్ చూడండి, సుట్ ఈజ్ ఇది ఎగ్జామ్లో అడగవచ్చు. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అమ్మా, ఈ పదం గుర్తుపెట్టుకోవాలి. ఏమన్నాడు, సప్లై యూజ్ టేబుల్ ఫ్రేమ్వర్క్ అన్నాడు. ఓకేనా, సప్లై యూజ్ టేబుల్ నెట్వర్క్ అన్నాడు. సరే మనం దీని గురించి మాట్లాడదాం. ఓకే, సుట్ సప్లై యూజ్ టేబుల్ ఫ్రేమ్వర్క్, సుట్. ఓకే, సో సుట్ ఏదైతుందో ఇది సప్లై యూజ్ టేబుల్ ఫ్రేమ్వర్క్ అని సుట్ అని మాట్లాడుతున్నాం. సరే ఇప్పుడు ఏంటిది, వాట్ ఈస్ మీన్ బై ఇట్ అని మనం ఆలోచిస్తే, ఇది ఒకవేళ ఆలోచిస్తే మీరు ఆలోచించండి, దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే, సపోజ్ మన భారతదేశంలో 10 వస్తువుల ప్రొడక్షన్ జరిగింది అనుకో, 10 వస్తువులు ఏవైతే ఉన్నాయో 10 వస్తువుల యొక్క ప్రొడక్షన్ జరిగింది. ఈ ప్రొడక్షన్ జరిగినప్పుడు మార్కెట్లో ఏం చేస్తామమ్మా, ఇవన్నీ సేల్ చేస్తామా లేదా, ఇవన్నీ మార్కెట్లో సేల్ చేసినప్పుడు మనం పర్చేజ్ చేస్తాం, మనం కొనుక్కుంటాం అంటే సో ఇక్కడ మనం అందరం కూడా ఏం పెట్టి కొంటామమ్మా, డబ్బులే కదా. అంటే వీఆర్ స్పెండింగ్ అవర్ ఓన్ మనీ దట్ వీ కన్సిడర్డ్ యాజ్ వాట్, ఎక్స్పెండిచర్. అవునా, మనం ఓన్ మనీ పెడుతున్నాం కాబట్టి దాన్ని మనం ఏమంటున్నాం, ఎక్స్పెండిచర్. ఈ ఎక్స్పెండిచర్ రూపంలో డబ్బులు పెట్టి మనం కొంటున్నాం. ఓకేనా, అయితే ఇప్పుడు ఏమన్నాం, ఇక్కడ 10 కార్లు అనుకుందాం, 10 వస్తువులు అంటే ఇక్కడ మనం అనుకుందాం 10 కార్ల ప్రొడక్షన్ జరిగింది, 10 కార్స్ ప్రొడక్షన్ జరిగింది. 10 కార్స్ ప్రొడక్షన్ జరిగినప్పుడు నిజంగా మనం కూడా మరి ఆ ఫినాన్షియల్ ఇయర్లో ప్రొడక్షన్ అయినటువంటి ఆ ఏప్రిల్ 1 నుంచి, ఆ ఏప్రిల్ 1 నుంచి, ఓకే, ఆ ఏప్రిల్ 1 నుంచి మార్చ్ 31 వరకు కనుక తీసుకుంటే, అఫ్ కోర్స్ 2025 నుంచి మనం అనుకుందాం 2026 వరకు.
ఓకే, ఆ ఫినాన్షియల్ ఇయర్ కనుక తీసుకుంటే మనకి సపోజ్ ఎన్ని వస్తువుల ప్రొడక్షన్ జరిగిందో అన్ని వస్తువులు ఏమవ్వాలా, సేల్ అవ్వాలా. సేల్ అవ్వాలంటే అంత వస్తువుల మీద మనం ఏం పెట్టి ఉండాలా, ఎక్స్పెండిచర్ అనేది పెట్టి ఉండాలా లేదా, ఎక్స్పెండిచర్ అనేది పెట్టి ఉండాలి. కానీ పాత జీడిపి క్యాలిక్యులేషన్లు ఏమవుతున్నాయంటే యాక్చువల్గా మన వస్తువుల ప్రొడక్షన్ వేరే ఉంటుంది, వస్తువుల యొక్క సేల్ వేరే ఉంటుంది, రెండు మ్యాచ్ అవ్వట్లే. చాలా వరకు డాటాలో డిస్క్రిపెన్సీ ఉంది, మ్యాచ్ అవ్వట్లేదు. ఎందుకు అలా అంటే కంపెనీస్ డిస్క్లోజ్ చేయకపోవడము, లేదంటే రకరకాల రీజన్స్ ఉంటాయి. సో మనం ప్రతి కంపెనీ వైపు దాన్ని పొక్కల పెట్టి భూతద్దం పెట్టి చూడలేము కదమ్మా, అర్థం చేసుకోండి మీరు. సో అందువల్ల ఇక్కడ ఏం చేశారంటే అట్లా కాదు, ఇప్పుడు ఏం చేద్దామంటే సో మనం సుట్ అనే ఒక సర్వేని తీసుకుందాము. దట్ ఈస్ ఏంటిది, సప్లై యూజ్ అండ్ ద టేబుల్ ఫ్రేమ్వర్క్. అంటే వస్తువుల యొక్క సప్లై ఎంత ఉంది అండ్ వాటి ఎంత అమ్ముడు పోయాయి, ఇంకెంత మిగిలినాయి. సో ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ డాటాని చెక్ చేయాలా. సో అంటే రెండు మ్యాచ్ అవ్వాలా. అంటే ఏంటిది, మనం ఎన్నైతే వస్తువుల యొక్క ప్రొడక్షన్ చేసామో, ఎన్నైతే వస్తువుల యొక్క ఏంటిది అమ్మేసామంటే ఇది ఎక్స్పెండిచర్. సో అంటే కొన్నట్టే కదా, ఎక్స్పెండిచర్ అంటే కొన్నట్టే. ఇప్పుడు అవునా కదా, 10 కార్లు ఒక్కొక్క దాన్ని సో 5 లక్షలు అనుకుంటే ఎంతమ్మా, 50 లక్షలు కదా ఇక్కడ. ఓకేనా, మళ్ళీ ఇక్కడ రాస్తున్నా, మీరు కన్ఫ్యూజ్ అవుతారు. సో 5 lakhs 50 lakhs అయింది ఇప్పుడు. మరి ఇక్కడ కూడా ఎక్స్పెండిచర్ అనేది మ్యాచ్ అవ్వాలి కదా. ఎంతకు మ్యాచ్ అవ్వాలా, 50 lakhsకి మ్యాచ్ అవ్వాలి. నిజంగా 10 కార్లు అమ్ముడు పోతే ఇక్కడ కూడా ఎక్స్పెండిచర్ అనేది దేనికి మ్యాచ్ అవ్వాలా, 50 lakhsకి మ్యాచ్ అవ్వాలి కదా. కానీ మ్యాచ్ అవ్వట్లే. ఈ ప్రాబ్లం ఇది. అంటే నిజంగా ప్రొడక్షన్ జరిగింది కానీ ఆ కార్లు నిజంగా అమ్ముడు అయినాయా, ఉన్నాయా, లేవా, జనాలు ఎక్స్పెండిచర్ పెట్టిరా అంటే మనం ఎక్స్పెండిచర్ అంటే ఇదే కదా, మనం పెట్టే ఎక్స్పెండిచర్ అంటే మనమే కదమ్మా. మనం అంటే ఇన్ ద సెన్స్ ఏంటిది, ఇదే కదా ప్రైవేట్ ఫైనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్, ఇది మనదే కదా. సో ప్రైవేట్ ఫైనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ అంటే ఇదే కదా, ప్రైవేట్ వాళ్ళం మనమే పెట్టే ఏంటి ఫైనల్ ఎక్స్పెండిచర్ ఇది మనమే. సో మనం పెడుతున్నాం ఇది. సో ప్రైవేట్ వాళ్ళం పెడుతున్నాం కాబట్టి ప్రైవేట్ వాళ్ళ ఎక్స్పెండిచర్ ఇది మనం పెట్టేది, మ్యాచ్ అవ్వట్లే. అందుకనే ఇలా డాటాలో ఏమున్నాయి, లార్జ్ స్కేల్ ఆఫ్ ద వాట్ డిస్క్రిపెన్సీస్ కనిపిస్తున్నాయి మనకి డాటాలో. అందుకని చెప్పేసి ఈ సప్లై యూజ్ టేబుల్ ని వాడతామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఐ హోప్ యూ అండర్స్టూడ్ నౌ. సో ఇట్లా ఇప్పుడు ఈ డాటాని వాడతామని చెప్పేసి మనకు కొత్తగా చెప్తున్నారు అనమాట. సో ఒక్కసారి మీరు మీ యొక్క ఆనందకరమైన హృదయంతో ఒక్కసారి ఇక్కడ చూడండి. హై డిస్క్రిపెన్సీ బిట్వీన్ ద ప్రొడక్షన్ అండ్ ద ఎక్స్పెండిచర్ అప్రోచెస్. అందువల్ల దీన్ని డిస్కార్డ్ చేయడానికి కోసము వి బ్రాట్ ద వాట్ దిస్ సప్లై యూజ్ టేబుల్ ఫ్రేమ్వర్క్ అని తీసుకొచ్చాం. దాన్నే సుట్ అని చెప్తున్నాం. ఏంటిది, సప్లై యూజ్ టేబుల్ ఫ్రేమ్వర్క్. ఈ సప్లై యూజ్ ఫ్రేమ్వర్క్ లో ఏమని చెప్తున్నాడు చూడండి. నేను ఇంతకు చెప్పిందే మీరు చూడండి. ఇక్కడ ఒక్కసారి చదవాలమ్మా, కాన్సన్ట్రేషన్ మళ్ళీ చాటింగ్ మళ్ళీ మెసేజ్ పెట్టుకోండి. కానీ ఇక్కడ చూడండి ఒకసారి. సుట్ షోస్ ద వాట్ ప్రొడ్యూస్ ద సప్లై అండ్ ద హౌ ద ప్రొడక్ట్స్ ఆర్ యూజ్డ్ బై ద వాట్ ఇండస్ట్రీస్ ఆర్ ద వాట్ ఫైనల్ కన్జ్యూమర్స్. ఓకేనా, ఎంత ప్రొడ్యూస్ జరిగింది, ఆ ప్రోడక్ట్ ని ఇండస్ట్రీస్ ఎలా అమ్మాయి లేదా కన్జ్యూమర్స్ ఎలా కొనుక్కున్నారు, ఎలా వాడుకున్నారు అంటే మనమే కదా, సేల్ ఎలా జరిగిందని. సుట్ ఫ్రేమ్ వర్క్ ఈజ్ ద వాట్ నేషనల్ అకౌంట్ ఫ్రేమ్ వర్క్. సో సుట్ ఫ్రేమ్ వర్క్ ని మనం ఇప్పుడు ఏంటిదంటే సో నేషనల్ ఫ్రేమ్ వర్క్ అకౌంట్స్ లో అంటే జీడిపి క్యాలిక్యులేషన్ లో దీన్ని ఉపయోగిస్తామని చెప్తుంది. నేషనల్ అకౌంట్ ఫ్రేమ్ వర్క్ ఈజ్ నథింగ్ బట్ జీడిపి. ఈ జీడిపి క్యాలిక్యులేషన్ లో మనం ఇప్పుడు ఉపయోగిస్తామని చెప్తున్నాము. ఎంత ప్రొడక్షన్ జరిగింది, అవి ఇండస్ట్రీస్ ఎలా వాడుకున్నాయి, ఎన్ని వస్తువులు మిగిలినాయి, ప్రొడక్షన్ ఎంత, ఎక్స్పెండిచర్ ఎంత జరిగింది. సేల్ అనేది ఇండస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి సేల్ అంటాం, మన పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచిస్తే ఎక్స్పెండిచర్ అంటాం, మనం కొనుక్కుంటాం కదా. సో ఇఫ్ యూ థింక్ అబౌట్ అవర్ పాయింట్ ఆఫ్ వ్యూ వీ కెన్ కన్సిడర్ ఇట్ యాజ్ ఎక్స్పెండిచర్. ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ద ఇండస్ట్రీస్ ఇట్ విల్ బి కన్సిడర్ యాజ్ అవాట్ సేల్ పాయింట్ ఆఫ్ వ్యూనే ఆలోచిస్తాం మనం. సో కాబట్టి సో ఇవన్నీ కూడా ఉన్నాయి మనకి. సో టు షోస్ ద వాట్ సో దట్ ఈస్ హౌ ప్రొడక్ట్స్ ఆర్ యూజ్డ్ బై ద ఇండస్ట్రీస్ అండ్ ఫైనల్ కన్జ్యూమర్స్. ఓకేనా, సో అది గుర్తుపెట్టుకోవాలి మనకి. ఏంటి ఇక్కడ ఏమున్నాయని, ఎంత డిస్క్రిపెన్సీస్ ఉన్నాయని, దేంట్లో ప్రొడక్షన్ కి ఎక్స్పెండిచర్ కి ఎంత డిస్క్రిపెన్సీ ఉందో. సో అవన్నిటిని కూడా అంటే ఎన్ని వస్తువులు ప్రొడక్షన్ జరిగినాయి, అన్ని వస్తువుల అమ్మకం జరుగుతుందా లేదా అనేది మనం గుర్తుపట్టాలి, లేకపోతే వేస్టే అది. అందుకనే దాన్ని తగ్గించడానికి కోసం ఇది సప్లై ఎంత ఉంది, ఇంకా టేబుల్ దగ్గర ఎన్ని మిగిలినాయి. అర్థమైందా, టేబుల్ దగ్గర సప్లై ఎంత ఉంది, టేబుల్ దగ్గర ఎన్ని అమ్ముడు పోయినాయి, ఇంకెన్ని మిగిలినాయి అనేది పాయింట్. అందుకనే సప్లై టేబుల్ ఫ్రేమ్వర్క్ అని చెప్తున్నాం. ఒక ముక్కలో చెప్పాలంటే ఎన్ని బయటకు అమ్మేసినాం, ఎన్ని టేబుల్ దగ్గర పెట్టుకొని చేరినాం. నెక్స్ట్ అప్డేటెడ్ డాటా ఎర్రర్స్. సో ఓల్డ్ సర్వేలో పెద్ద అప్డేటెడ్ డాటా ఏం లేదు, అన్ని కూడా ఏ డాటా అవైలబిలిటీ ఆ డాటాను వాడడం, అన్ని ప్రాక్సీ సర్వేస్ వాడడం, లేదంటే వాళ్ళంతటా వాళ్ళు ఎక్స్ట్రాపోలేషన్ వేసుకొని వాడడం, ఇవన్నీ చేస్తారు అనమాట. అలా కాకుండా ఇప్పుడు కొత్త సో రివైజ్డ్ న్యూ సిరీస్ డాటా సో ఐదర్ ఫ్రమ్ ద సర్వేస్ విచ్ హ్యావ్ బీన్ కమ్ అప్ ఇన్ ద వాట్ interim period or the studies by the what Ministry of the Program and Statistical Implementation. సో ఈ కొత్త సర్వేస్ లేటెస్ట్ గా అంటే మన జీడిపి క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు ఏవైతే సర్వేస్ జరుగుతాయో ఆ సర్వేస్ నే కన్జర్వేషన్ లోకి తీసుకుంటారంట ఎవ్రీ టైం. అప్పుడప్పుడు అంటే మినిస్ట్రీ ఆఫ్ ద ప్రోగ్రామ్ అండ్ స్టాటిస్టికల్ ఇంప్లిమెంటేషన్ వాళ్ళు ఏమైనా సర్వేస్ కండక్ట్ చేస్తే సో కొత్త సర్వేస్ ఏవైతే ఉంటాయో ఎప్పటికప్పుడు కొత్త సర్వేస్ నే కన్జర్వేషన్ లోకి తీసుకుంటారంట. ఇలా ఓల్డ్ డాటా కాకుండా సో మినిస్ట్రీ ఆఫ్ ద స్టాటిస్టికల్ వాళ్ళు ఏమైనా ఇంప్లిమెంట్ చేస్తే దానికి సంబంధించినటువంటి ఎప్పటికప్పుడు మన డాటాని ఉపయోగిస్తారంట.
నెక్స్ట్ మల్టీ యాక్టివిటీ, సో ప్రైవేట్ సెక్టర్ కార్పొరేషన్స్, ఇంతకుముందు చెప్పా మల్టీ యాక్టివిటీ ప్రైవేట్ సెక్టర్ కార్పొరేషన్స్ అంటే మీకు షార్ట్ కట్ లో చెప్పా. ఓకే రైట్. ఇప్పుడు టాటా కంపెనీ, సో ఈ టాటా కంపెనీ అనేది మీరు చూడండి, సో టాటా కంపెనీ విల్ హ్యావ్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద యాక్టివిటీస్. టాటా మోటార్స్ ఉంది, ఓకే, టాటా సాల్ట్ ఉంది, టాటా ఏముంది వాటర్ ప్యాకెట్స్ ఉన్నాయి, టాటా ఏముంది క్రోమ్ అనేది ఉంది. ఓకే సో టాటా ఏముంది మనకి ఈ క్రోమ్ అనేది ఉంది. నెక్స్ట్ టాటా మనకి సర్వీస్ సెక్టార్లో కూడా ఉంది టాటా అనేది. ఓకే టాటా అనేది ఇంకా చాలా బిజినెస్లలో ఉంది మనకి ఇది ఇందులో కూడా ఏది ఏరోప్లేన్స్. సో ఏరోప్లేన్స్ ఏవియేషన్ సెక్టార్లో కూడా టాటా అనేది ఉంది. లేని సెక్టార్ ఏది లేదు, టాటా లేని సెక్టర్ టాటా ఇన్సూరెన్స్, టాటా ఏఐజీ ఇన్సూరెన్స్ ఉంది. సో ఇలా సో మెనీ యాక్టివిటీస్ ఆర్ ఇన్వాల్వ్డ్ బై ద టాటా. సో ఇలా అన్ని రకాల యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయితే సో దీన్ని ఏమంటాం మల్టీ యాక్టివిటీ అంటాం. ఇది కార్పొరేట్ కంపెనీ కదా, ఇట్ ఈస్ కార్పొరేట్ కంపెనీ, అందుకని దీన్ని ఏమంటాం మల్టీ యాక్టివిటీ. సో మల్టీ యాక్టివిటీ కార్పొరేట్ కంపెనీ, దిస్ ఇస్ టాటా ఈజ్ ఏ సో మల్టీ యాక్టివిటీ కార్పొరేట్ కంపెనీ, ఏది టాటా. ఓకే సో టాటా ఈజ్ ఏ మల్టీ యాక్టివిటీ కార్పొరేట్ కంపెనీ టాటా అనేది. ఇప్పుడు అంతకుముందు జీడిపిలో ఈ టాటా కంపెనీ వాళ్ళు ఏం చూపించేవాళ్ళు అంటే వాళ్ళు మేజర్గా వాళ్ళ బిజినెస్ దేని వల్ల జరుగుతుందో దాన్నే చూపించేవాళ్ళు. సపోజ్ ఇప్పుడు టాటాకి ఎక్కువ మొత్తంలో బిజినెస్ అనేది సపోజ్ అనుకుందాం, కార్ల ద్వారా 40% ఆఫ్ ద బిజినెస్ జరుగుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ ఇట్లా టాటా ఏఐజీ ఇన్సూరెన్స్ ద్వారా ఒక 10% ఆఫ్ ద బిజినెస్ జరుగుతుంది, అండ్ ఏరోప్లేన్స్ ద్వారా ఒక 25% ఆఫ్ ద బిజినెస్ జరుగుతుంది అనుకుందాం. సో అప్పుడు ఏమైంది, ఇక్కడ 40% ఆఫ్ ద బిజినెస్ ప్లస్ 25% ఆఫ్ ద బిజినెస్ ప్లస్ 10% ఆఫ్ ద బిజినెస్, సో ఆల్మోస్ట్ 75% ఆఫ్ ద బిజినెస్ వీటి వాడడం జరుగుతుంది. అయితే అప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళు అంతా కూడా సో వాళ్ళకి మేజర్ యాక్టివిటీ ఏదైతే ఉందో ఆ యాక్టివిటీనే చూపించేవాళ్ళు కంపెనీ వాళ్ళు. మేజర్ యాక్టివిటీ వాళ్ళ మేజర్ యాక్టివిటీ ఏది అంటే దేనివల్ల ఎక్కువ ఇన్కమ్ జనరేట్ అయితే అది. ఇక్కడ దేనివల్ల టాటా మోటార్స్ వల్ల ఎక్కువ ఇన్కమ్ జనరేట్ అవుతుంది కాబట్టి దాన్నే టాటా కంపెనీ ఏం తీసుకునేది మనకి మేజర్ యాక్టివిటీ లాగా తీసుకునేది. వాళ్ళు గవర్నమెంట్కి ఇచ్చిన డాటాలో కూడా మాకు మేజర్ ఇన్కమ్ ఇదే సోర్సెస్ అని ఇదే అని చెప్పేసి మనకు చూపించేవాళ్ళు. కానీ మనకు అర్థం కాదు కదా, అంటే అది ఇన్కమ్ వాళ్ళు కరెక్ట్గానే చూపిస్తుండొచ్చు, బట్ ఆ ఇన్కమ్ సాల్ట్ టాటా సాల్ట్ ద్వారా వచ్చిందా, వాటర్ ద్వారా వచ్చిందా, క్రోమ్ ద్వారా వచ్చిందా, ఇవన్నీ పేర్లు చెప్పకుండా డైరెక్ట్ వాళ్ళు ఏం చెప్పేవాళ్ళు, మా టోటల్ ఇన్కమ్ అనేది 1000 crores అండ్ మేజర్ ఇన్కమ్ ఫ్రమ్ ద వాట్ సో టాటా మోటార్స్ అని చెప్పేవాళ్ళు. అంతే, జస్ట్ సింపుల్ గా అన్ని సెక్టర్లో కలిపి 1000 crores అండ్ అవర్ మేజర్ ఇన్కమ్ సోర్స్ ఈజ్ ద వాట్ టాటా మోటార్స్ అని చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఇప్పుడు కొత్త జీడిపి క్యాలిక్యులేషన్ ఏం చేసిందంటే ఇట్ ఈస్ మ్యాండేటెడ్, కంపల్సరీగా మ్యాండేట్ చేసింది. ఏమని, ప్రతి యాక్టివిటీ, మళ్ళీ చెప్తున్నా, ఇట్ ఈస్ మ్యాండేటెడ్ అంటే ఇట్ ఈస్ కంపల్సరీ. మ్యాండేట్ ఈజ్ నథింగ్ బట్ కంపల్సరీ. సో కాబట్టి ఇప్పుడు ఏం చెప్పిందంటే ప్రతి యాక్టివిటీని సపరేట్గా చూపించాలని చెప్తుంది. అంటే ఏంటిది, నాకు మేజర్ యాక్టివిటీ వల్ల ఇంత ఇన్కమ్ వచ్చింది అని కాదు, క్లియర్గా ఈ 1000 crores అంటే టాటా మోటార్స్ వల్ల ఎంత వచ్చింది, సాల్ట్ వల్ల ఎంత వచ్చింది, నీళ్ళ వల్ల ఎంత వచ్చింది, ఓకేనా. సో సాల్ట్ వల్ల ఎంత వచ్చింది, వాటర్ వల్ల ఎంత వచ్చింది, టాటా క్రోమ్ వల్ల ఎంత వచ్చింది, టాటా ఏరోప్లేన్స్ ఎక్కినప్పుడు ఎంత వచ్చింది, టాటా ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు ఎంత వచ్చింది. సో ఈ అన్నిట్ల ద్వారా ఎంత ఇన్కమ్ వచ్చింది అనేది ఎవ్రీథింగ్ షుడ్ బి వాట్ సిగ్రిగేటెడ్, సపరేట్ గా చూపించాల్సిందే. 1 2 3 4 5 6 యాక్టివిటీస్ అని చెప్పేసి ఇలా ప్రతి యాక్టివిటీని సపరేట్ గా చూపించాల్సిందే అని గవర్నమెంట్ చెప్పింది. అంతకుముందు అలా చూపించే వాళ్ళు కాదు, ఏమైనా ఒక మేజర్ యాక్టివిటీస్ మాత్రమే చూపించేవాళ్ళు, చిన్న చిన్న బిజినెస్ చూపించే వాళ్ళు కాదు. అంటే టాటా వాటర్, టాటా సాల్ట్ తుతే అని చెప్పాము. టాటా మోటార్స్ తో పోలిస్తే టాటా సాల్ట్ ఇంత, అవునా కదా. సో అట్లా మనకి, సో అందువల్ల ఇప్పుడు వీళ్ళకి రకరకాల ఏరోప్లేన్ కంపెనీస్ కూడా ఉన్నాయి కాబట్టి చాలా వాళ్ళతో టైఅప్ కూడా అయ్యారు కాబట్టి టాటా వాళ్ళు. సో అట్లా మనకి మల్టీ యాక్టివిటీస్ ఉన్న కంపెనీస్ ఏవైతే ఉన్నాయో చూడండి. సో మల్టీ యాక్టివిటీ ప్రైవేట్ కంపెనీస్ కార్పొరేషన్స్ వాళ్ళ యొక్క చూడండి, ద టోటల్ వాల్యూ యాడెడ్ బై ద మల్టీ యాక్టివిటీ ఎంటర్ప్రైజెస్ వాజ్ అలౌడ్ టు ద వాట్ మేజర్ యాక్టివిటీస్ ని తీసుకునే వాళ్ళు. ఇప్పుడు ఓల్డ్ సిరీస్ లోపల మనకు ఓల్డ్ సిరీస్ ఆఫ్ ద జీడిపి క్యాలిక్యులేషన్ ఏదైతే ఉందో ఆ ఓల్డ్ సిరీస్ లో ఏంటి మనకి టోటల్ వాల్యూ యాడెడ్ ఏదైతే ఉందో దాంట్లో దేన్ని మనకి ఓన్లీ మల్టీ యాక్టివిటీస్ మాత్రమే తీసుకునే వాళ్ళు. ఓకేనా. సో మల్టీ యాక్టివిటీస్ మాత్రమే తీసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు కొత్త యాక్టివిటీస్ ని తీసుకురావడం జరిగింది. కొత్త యాక్టివిటీస్ ని అంటే ఏంటి చూడండి, కార్పొరేషన్స్ ఆర్ నౌ, ఇక్కడ ఏమన్నాడు చూడండి, క్లియర్గా ఇచ్చాడు, కార్పొరేషన్స్ ఆర్ నౌ మ్యాండేటెడ్ టు రిపోర్ట్ ద యాక్టివిటీ వైజ్ షేర్ అండ్ టర్న్ ఓవర్. యాక్టివిటీ వైజ్ చూడండి, యాక్టివిటీ వైజ్ మన టర్న్ ఓవర్ ని షేర్ చేయాలి. సేమ్ విల్ బి యూజ్డ్ టు దట్ సిగ్రిగేట్ దట్ టోటల్ వాల్యూ యాడెడ్ టు దట్ డిఫరెంట్ యాక్టివిటీస్ అని చెప్తాను క్లియర్ గా. సో టాటా మోటార్స్ ద్వారా ఎంత వచ్చింది, టాటా వాటర్స్ ద్వారా ఎంత వచ్చింది, టాటా సాల్ట్ ద్వారా ఎంత వచ్చింది, టాటా ఏవియేషన్ ద్వారా ఎంత వచ్చింది, టాటా ఏఐజీ ఇన్సూరెన్స్ ద్వారా ఎంత వచ్చింది, అన్ని కూడా సపరేట్ గా చూపించాలి. అంతకుముందు అలా చూపించే వాళ్ళు కాదు. అంతకుముందు ఏంటి, మేజర్ యాక్టివిటీస్ మాత్రమే చూపించేవాళ్ళు, మిగతావన్నీ కూడా మిస్సిలేనియస్ అని రాసి పడేసేవాళ్ళు. అట్లా కాకుండా సో ఇప్పుడు క్లియర్ గా కార్పొరేషన్స్ ఆర్ మ్యాండేటెడ్ టు రిపోర్ట్ యాక్టివిటీ వైజ్ షేర్ టర్న్ ఓవర్ అండ్ ద సేమ్ విల్ బి యూజ్డ్ టు segregate the total value added in the different activities.
డిఫరెంట్ యాక్టివిటీ. దట్ ఈస్ ద మల్టీ యాక్టివిటీ ప్రైవేట్ కార్పొరేషన్స్. దేనికోసం మనకి సో మల్టీ యాక్టివిటీ ఏదైతే ఉందో సో మల్టీ యాక్టివిటీ ప్రైవేట్ కార్పొరేషన్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి. ఓకేనా, అది గుర్తుపెట్టుకోవాలి మనకి. క్లియర్. నెక్స్ట్ వన్, ప్రైవేట్ ఫైనల్ కన్జంప్షన్ అప్రోచ్. ప్రైవేట్ సో ఫైనల్ కన్జంప్షన్ అంటే మనమే కదా. ప్రైవేట్ కన్జంప్షన్ అంటే సో అమ్మ, నాన్న, అక్క, చెల్లె, ఈ తమ్ముడు, ఇవన్నీ కూడా వీళ్ళు మనమే కదా తినేటివి. సో దట్ వీ కాల్ వాట్ ప్రైవేట్, మనమే కదా మనం. సో కాబట్టి మనం ఏమంటున్నాం, మనం ప్రైవేట్ ఫైనల్ కన్జంప్షన్, మనం ఖర్చు పెట్టేదే కదా. రోజు నువ్వు ఖర్చు పెట్టేదే ఏంటిది మనకి ప్రైవేట్ కన్జంప్షన్ కదా. సో కాబట్టి ఇప్పుడు ఏం చెప్తున్నా, అంతకుముందు జనరల్ అప్రోచ్, ఏదో సర్వే చేసాంలే, తీసుకున్నామంటే తీసుకున్నాం అంతే. ఓకే, రోజుకి 30 రూపాయలు ఖర్చు అయితే రంగరాజన్ సార్ చెప్పిండు సో 32 రూపాయలు 47 రూపాయలని. సురేష్ టెండూల్కర్ సార్ చెప్పిండు 27 33 పావర్టీ క్యాలిక్యులేట్, ఏదో ఇక వాళ్ళ లెక్కలు వాళ్ళకు ఉంటాయి కదా. దాని ప్రకారం ఒక ఏదో లాజిక్ ఏదో ఫాలో అయ్యారు. సో కానీ అలా కాకుండా ఇప్పుడు ఏం చేశారంటే కొద్దిగా దీన్ని కన్ఫ్యూజ్ చేయడానికి ట్రై చేసింది. ఇప్పుడు కొత్త సర్వేలో మిక్స్డ్ న్యూసెన్స్డ్ అప్రోచ్ అని చెప్పింది. దీన్ని న్యూసెన్స్డ్ అప్రోచ్ అని వాళ్ళే రాశారు. వాళ్ళే ఏమనంటే దిస్ ఇస్ ద న్యూసెన్స్ అప్రోచ్ ఫాలోడ్ అయ్యాం, ఈ న్యూసెన్స్ అండ్ మిక్స్డ్ అప్రోచ్ ని ఫాలో అవుతున్నారు. మిక్స్డ్ అప్రోచ్ ని ఫాలో అవుతున్నాం. దిస్ ఈజ్ కాంప్లికేటెడ్. ఇది ఇంతకుముందు ఓల్డ్ మెథడే సింపుల్ మెథడ్, కానీ డాటా సరిగ్గా ఉండేది కాదు. ఇప్పుడు ఇది కొద్దిగా కాంప్లికేటెడ్, మిక్స్డ్ అండ్ న్యూసెన్స్డ్ అయినా సరే మేము దీన్నే వాడతామని చెప్పింది వాళ్ళు. అంటే ఒరిజినల్ డాక్యుమెంట్లోనే ఇట్ ఈస్ అ న్యూసెన్స్డ్ అప్రోచ్ అని చెప్పారు వాళ్ళే. సరే ఇది పక్కన పెట్టేస్తే, సో ఇప్పుడు ఏమన్నారు మిక్స్డ్ అప్రోచ్ లోపల క్యా కర్ రే ఇధర్ దేఖో, ఏక్ బార్, 2 బార్, 3 బార్, చిలక్ తిక్ లాజా ఇధర్. ఓకే, సో రైట్, ఇక్కడ మిక్స్డ్ అప్రోచ్. సో మిక్స్డ్ అప్రోచ్ లో ఏం చెప్తుందనే చూద్దాం. ఎన్హాన్స్డ్ ద యూజ్ ఆఫ్ ద హౌస్ హోల్డ్ కన్స్యూమర్ ఎక్స్పెండిచర్ సర్వే. చూడండి ఏమంటున్నాడు, ఎన్హాన్స్డ్ యూజ్ ఆఫ్ ద హౌస్ హోల్డ్ కన్జ్యూమర్ ఏంటి ఎక్స్పెండిచర్ సర్వే. మనం ఎట్లా ఖర్చు పెడుతున్నాం అనేది మనకి బిహేవియరల్ చేంజ్ మన సర్వే చేస్తారు. మినిస్ట్రీ ఆఫ్ ద స్టాటిస్టికల్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సర్వే చేస్తుంటారు. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ సర్వే చేస్తుంది. ఏమని, మన ఇంటింటికి వచ్చి మీరు పోయిన నెలలో ఎంత ఖర్చు పెట్టారు, దేనికోసం ఖర్చు పెట్టారు, ఓకేనా, మొబైల్ రీఛార్జ్ కోసం ఖర్చు పెట్టారా, పిజ్జా తినడానికి ఖర్చు పెట్టారా, గర్ల్ ఫ్రెండ్ కన్నీళ్ళు చూడడానికి ఖర్చు కూడడానికి కనిపెట్టారా, సో దేనికోసం ఖర్చు పెట్టారు అవన్నీ అడుగుతారు అనమాట. సో కాబట్టి ఎన్హాన్స్డ్ యూజ్ ఆఫ్ ద, సో దట్ ఈస్ అబౌట్ కన్స్యూమర్ ఎక్స్పెండిచర్ సర్వే. ఓకేనా, నెక్స్ట్ వన్, డైరెక్ట్ ఎస్టిమేషన్ బేస్డ్ ఆన్ ద వాట్ ప్రొడక్షన్ అండ్ దేర్ డాటా సోర్సెస్. డైరెక్ట్ ఎస్టిమేషన్ మెథడ్స్ ని వాడతారంట. అంటే డైరెక్ట్ గా మనకి ఇప్పుడు ఎంతమంది కార్లు కొంటున్నారు, డైరెక్ట్ ఎస్టిమేషన్ మెథడ్ అంటే డైరెక్ట్ గా ఇప్పుడు టాటా కంపెనీకి పోయినామనుకో, మనం అడుగుతాం మనం, అరే భాయ్ కితనే భాయ్ బోలో, టాటా మీ ఎన్ని కంపెనీస్ ఎన్ని కార్లు అమ్ముడు పోయినాయి, హ్యుండాయికి పోయి మీ ఎన్ని అమ్ముడు పోయినాయి, సో ఇంకేమో ఉంటాయి కార్ల కంపెనీస్, ఫోర్డ్కి వెళ్ళి ఎన్ని కార్లు అమ్ముడు పోయినాయి, సో దిస్ వన్ ఎన్ని కార్లు అమ్ముడు పోయినాయి అని మనం అడుగుతాం. డైరెక్ట్ ఎస్టిమేషన్ డాటా. అండ్ కమ్యూనిటీ ఫ్లో అప్రోచ్ బేస్డ్ ఆన్ ద వాట్, సో ఈ సర్వే ప్రకారం అట సిఓసిపోఏ సర్వే అని ఒకటి ఉంది. సో దీని ప్రకారం కమ్యూనిటీస్ అనేటివి ఎలా ఫ్లో అవుతున్నాయి అంటే, మన కమ్యూనిటీస్ అంటే మనం తినేటివే కదా. సో తినే సర్వేస్ అనేటివి, సో వస్తువులు అనేటివి ఏ వస్తువులు ఎక్కువగా మార్కెట్లో సేల్ అవుతున్నాయి, వాటి ఫ్లో ఎలా ఉంది దాన్ని కూడా మెజర్ చేస్తారంట. అందుకని వీళ్ళు ఏమన్నారు చూడండి, మనకి అర్థం కాలేదు కదా. అందుకని వీళ్ళు కూడా రాసినప్పుడు ఏమి దిస్ ఇస్ ద న్యూసెన్స్డ్ అండ్ మిక్స్డ్ అప్రోచ్ అని రాశాడు వాళ్ళు కూడా. అంటే సింపుల్ మెథడ్ని ఇంకా కాంప్లికేటెడ్ చేస్తున్నాం మనమే కావాలని, బట్ ఎక్కువ డాటాని కన్జర్వేషన్లోకి తీసుకుంటే బెటర్ రిజల్ట్స్ వస్తాయేమన్న ఉద్దేశంతో తీసుకోవడం జరుగుతుంది. బట్ ఇట్ ఈస్ ఎ మిక్స్డ్ అప్రోచ్, ఈజ్ ఏ వెరీ న్యూసెన్స్డ్ అప్రోచ్ అని చెప్పడం జరిగింది. ఎందుకంటే సింపుల్ మెథడ్ని పోయి సో అట్లా అనమాట, అట్లా ఉంటాయి కదా, ఇట్లా అన్నం తిను స్వామి అంటే లేదు నేను ఇట్లా తిని ఇట్లా ఈడ పెట్టుకొని ఇట్లా తింటే అన్నం నా ఇష్టం అంటున్నాడు. అదే న్యూసెన్స్. డైరెక్ట్ ఇట్లా తిన్న అన్నం పోతుంది కదా, అట్లా కాదట. సో ఇట్లా కళ్ళకు అద్దుకొని ఆ తర్వాత ఇట్లా ఇట్లా తిప్పి ఓం నమ శివాయ అని చెప్పి ఇట్లా పెట్టుకోవాలంట. అది చెప్తుంది ఇప్పుడు. అది అంటే సింపుల్గా తినాలి, కాంప్లికేటెడ్ చేశాడు వాడు. సో కాబట్టి సో అది వాళ్ళు చెప్పారు, సో మనం కూడా అదే చెప్తున్నాం. నేనేం ఓవర్ యాక్షన్ చేసి చెప్పట్లే, వాట్ ఎవర్ దే సెడ్ ఐఎమ్ టీచింగ్ హియర్. ఓకే, సో కాబట్టి అదనమాట మిక్స్డ్ అప్రోచ్ అనమాట ఇది. సో ఓకే, సో అందువల్ల ఇక్కడ ఈ 3 మెథడ్స్ ని వాడతారట. ఎన్హాన్స్డ్ అప్రోచ్ కానీ, డైరెక్ట్ ఎస్టిమేషన్ మెథడ్ కానీ, కమోడిటీ ఫ్లో కానీ. సో ఈ మెథడ్స్ ని వాడతామని చెప్తున్నారు. దేనికి సంబంధించి, అంటే ఈ ప్రైవేట్ వ్యక్తులు వాళ్ళ డబ్బుని ఏ విధంగా ఖర్చు పెడుతున్నారు తెలుసుకోవడానికి. ఖర్చులు ఏ విధంగా ఉన్నాయి, ఎవరివి, ప్రైవేటు వ్యక్తులయి, సదరు ప్రైవేటు వ్యక్తులు. అర్థమవుతుందా, ప్రైవేటు వ్యక్తులు ఏ విధంగా ఖర్చు పెడుతున్నారు అని తెలుసుకోవడానికి కోసం ఈ మెథడ్స్ ని ఫాలో అవుతారంట. ఓకే, ప్రైవేట్ కంపెనీస్ మల్టిపుల్ యాక్టివిటీస్ ఉంటే ఖచ్చితంగా మేజర్ యాక్టివిటీస్ ఒకటి చూపించకూడదు, అన్ని కూడా వాళ్ళు చేసే చిన్న చిన్న పనులతో సహా అన్నిట్లను ఏం చేయాలి, సపరేట్ గా చూపించాలి. ఓకేనా, డబుల్ డిఫ్లేషన్ ని మనం ఇంట్రడ్యూస్ చేసాము, సింగిల్ డిఫ్లేషన్ ని పక్కన పెట్టేసాము, అలాగే సప్లై యూజ్ టేబుల్ ఫ్రేమ్ వర్క్ ని కూడా క్యాలిక్యులేట్ చేస్తున్నాం. అంటే డేటాని ఏం చేయాలి, డిస్క్రిపెన్సీ తగ్గించడానికి. ఎన్ని వస్తువులు ప్రొడక్షన్ అయినాయో, ఎన్ని వస్తువులు అమ్ముడు అయినాయో రెండేమో వాళ్ళ టాలీ అవ్వాలి కదా. వస్తువుల ప్రొడక్షన్, అమ్ముడు అయిన వస్తువులు టాలీ అవ్వాలి. ఎన్ని ప్రొడక్షన్ జరిగితే అన్ని అమ్ముడు పోతాయి కదా.
కొత్త అమ్ముడుగోవు కదమ్మా. సో అవన్నీ ఏమవ్వాలా, టాలీ అవ్వాలా. ఆ టాలీ అవ్వడానికి కోసమే సో ఇవి తీసుకురావడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్, యూజ్ ఆఫ్ ద న్యూ డేటా సోర్సెస్. ద మోస్ట్ ఆఫ్ ద రికార్డ్స్ ఆర్ నాన్ డిజిటలైజ్డ్. ఓల్డ్ సిరీస్ లోపల అప్పట్లో 2004-5 సంవత్సరము ఉండేది బేస్ ఇయర్. ఆ తర్వాత ఏం చేసాం, 2011 and 12 బేస్ ఇయర్కి మార్చాం. ఎప్పటి నుంచి, 2015 నుంచి. సో మనం ఇది 2011, అప్పటికి మనకి పెద్దగా జిఎస్టీ రాలేదు, పెద్ద డిజిటలైజేషన్ జరగలేదు. ఓకే, ఇవన్నీ ఏం లేవు. అందువల్ల ఇప్పుడు ఏమైంది, మళ్ళీ కొత్తగా డిజిటలైజేషన్ అనేది జరిగింది కాబట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జిఎస్టీ కానీ, అండ్ నెక్స్ట్ పబ్లిక్ ఫినాన్స్ సిస్టమ్ కానీ, నెక్స్ట్ వెహికల్స్కి సంబంధించి ఈ వాహన సర్వీసెస్ కానీ, ఇట్లాంటివన్నీ కూడా చాలా వరకు డాటా అనేది ఏమైంది, మనకి డిజిటలైజేషన్ జరిగింది. మోస్ట్ ఆఫ్ ద డాటా ఏదైతే ఉందో, సో ఈ డాటా అనేది ఏం జరిగిందమ్మా, డిజిటలైజేషన్ జరిగింది కాబట్టి ఇంకా మనం ఇవన్నిట్లను ఇంక్లూడ్ చేయడం చాలా ఈజీ అన్నమాట. ఇప్పుడు ఈ వాహనం అనేది వెహికల్స్ సంబంధించి ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఎన్ని వెహికల్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి, ఎంత అమ్ముడుపోయినాయి, కార్ఖానా ఏందని చెప్పేసి వీ కెన్ ఎస్టిమేట్ ఈజీలీ. సో చాలా ఈజీగా మనం ఏం చేయొచ్చు, మనకి ఎస్టిమేట్ చేయడానికి ఏముంది, అవకాశం అనేది ఉంది. సో అందువల్ల మనకి అది గుర్తుపెట్టుకోవాలా. ఓకేనా, అర్థమవుతుందా. సో అలా ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, ఇవన్నీ కూడా కొత్తగా చేంజెస్ తీసుకొచ్చారనమాట దేంట్లో. సో ఈ న్యూ జీడిపి క్యాలిక్యులేషన్ ఏదైతే ఉన్నాయో, సో ఇందులో కొత్తగా చేంజెస్ అనేది తీసుకురావడం అనేది జరిగింది. వన్ ఈస్ హౌస్ హోల్డ్ సెక్టార్కి డాటా ఏదైతే ఉందో పీరియడిక్ PLFS, పీరియడ్ లేబర్ ఫోర్స్ సర్వే కానీ, నెక్స్ట్ అసోసియేట్ సర్వే కానీ ఇవి వాడతామని చెప్పారు. నెక్స్ట్ ఇంట్రడ్యూసింగ్ ద వాట్, డబుల్ డిప్లేషన్. దేంట్లో, అగ్రికల్చర్ సెక్టార్లో అండ్ ఇండస్ట్రియల్ సెక్టార్లో అండ్ యూజ్ చేస్తామని చెప్పారు. మిగతా సెక్టార్స్లో ఏంటిది, ఎక్స్ట్రాపులేషన్ గ్రాఫ్స్ని వాడతామని చెప్తున్నారు. డబుల్ డిప్లేషన్ మెథడ్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. సింగిల్ డిప్లేషన్ మెథడ్ ఏం చేస్తారు, పూర్తిగా డిస్కార్డ్ చేశారు. మినిమైజేషన్ ఆఫ్ ద డిస్క్రిపెన్సీని తగ్గించడానికి కోసం డాటాలో ఏంటిది, మనకి సప్లై యూజ్ టేబుల్ సర్వేని వాడతామని చెప్తున్నారు. సో అప్డేటెడ్ రేషియోస్ ఏదైతే ఉంటే వాటిని వాడతామంటున్నాం. మల్టీ యాక్టివిటీ కార్పొరేషన్ కంపెనీస్ అన్ని కూడా సపరేట్ గా మ్యాండేటెడ్ గా చూపించాలి. మనకి టాటా ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. అలాగే ప్రైవేట్ ఫైనల్ కన్జంప్షన్ కోసం ఏంటిది, మిక్స్డ్ అప్రోచ్ ని ఫాలో అవుతాం. చాలా రకాల సర్వీస్ ని డైరెక్ట్ గానీ, ఎక్స్పెండిచర్ సర్వీస్ అవన్నీ. యూజ్ ఆఫ్ ద న్యూ డేటా బేస్, ఎందుకంటే డిజిటలైజేషన్ జరిగింది కాబట్టి ఇప్పుడు. సో ఆ డిజిటలైజేషన్ ద్వారా వచ్చినటువంటి డేటా బేస్ ఏదైతే ఉందో వాటన్నిటిని కూడా వాడతామని చెప్పడం జరిగింది. ఓకే, సో ఇవన్నీ కూడా సో మన కొత్త చేంజెస్ ని వీఆర్ ఇన్కార్పొరేటెడ్ బై యూజింగ్ ద న్యూ బేస్ ఇయర్. న్యూ బేస్ ఇయర్ ప్రకారం మన జీడిపిని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఇవన్నీ కూడా కొత్త సో మెథడ్స్ ని ఇంట్రొడ్యూస్ చేశారనమాట. ఇవన్నీ కూడా న్యూ చేంజెస్. ఓకే, రైట్. నెక్స్ట్ వన్, సెక్టోరల్ కవరేజ్ ఆర్ రివైజ్డ్ ఫ్రేమ్వర్క్. ఇంకా అవ్వలేదమ్మా, ఇంకా చాలా ఉంది ఇది. ఓకే, సో చాలా వరకు సెక్టోరల్ చేంజెస్ అనేది తీసుకురావడం అనేది జరిగింది. గ్రాస్ వాల్యూ యాడెడ్. సో మనకి అన్ని కొత్తవి కూడా కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ కానీ, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ కానీ, ఇవన్నిట్లను కూడా ఏంటి, సో కొత్త లేటెస్ట్ డేటా ఏదైతే ఉందో ఆ లేటెస్ట్ డేటా ప్రకారం వాడతాం అన్నిట్ల యొక్క. అందుకని బేస్ ఇయర్స్ అన్నిట్లో కూడా రివైజ్ చేసాం. అయితే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఏదైతే ఉందో దాని యొక్క బేస్ ఇయర్ కూడా రివైజ్ చేయడం జరిగింది. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ రివైజ్ చేయలేదు, ఇది అండర్ ప్రాసెస్ లో ఉంది. ఇంకా హోల్సేల్ ప్రైసెస్ ఇండెక్స్ కూడా బేస్ ఇయర్ అనేది చేంజ్ అవుతుంది. ఇన్క్లూజన్ ఆఫ్ ద హైర్డ్ వర్కర్స్ ఇన్ ద GDP estimation, this will be the expected question, very more important. జనరల్గా మనం ఇంట్లో ఇప్పుడు మన అమ్మ కానీ, సిస్టర్ కానీ, వైఫ్ కానీ వీళ్ళందరూ కూడా మనకు సర్వీస్ చేస్తూ ఉంటారు. సర్వీస్ చేసినప్పుడు వాళ్ళ సర్వీస్ని ఎక్కడ కన్సిడరేషన్లోకి తీసుకోం. అందువల్ల జీడిపి క్యాలిక్యులేషన్లో ఎందుకు ఉండదు, ఎందుకంటే ఇప్పుడు మదర్కి కానీ, వైఫ్కి కానీ, సిస్టర్కి కానీ, ఎవరి ఇంట్లో హెల్ప్ చేసిన, ఫాదర్ చేసిన వాళ్ళందరూ డబ్బులు ఇవ్వం కదా. సో డబ్బులు ఇవ్వకుండా దట్ వీఆర్ కన్సిడర్డ్ వాట్ లవ్ ప్లస్ అఫెక్షన్ ఆఫ్ ద ఫ్యామిలీ అంటాం. మనం ఏమంటాం దాన్ని, లవ్ అండ్ ఏంటిది, అఫెక్షన్. సో లవ్ అండ్ అఫెక్షన్ ఆఫ్ ద ఫ్యామిలీ అనే పేరుతోటి సో మనం సో దాన్ని కన్సిడరేషన్లోకి తీసుకుంటాం మనం. ఓకేనా, లవ్ అండ్ ఏంటిది, అఫెక్షన్ అనే పేరుతోటి ఫ్రీ సర్వీసెస్ని పొందుతాం మనం. ఓకేనా, రైట్. కానీ ఇప్పుడు అది జీడిపిలో ఉంటాయా, ఉండవు. మనకి మదర్స్ యొక్క డొమెస్టిక్ హెల్ప్ ఏదైతే ఉందో అవి జీడిపి క్యాలిక్యులేషన్లో ఉంటాయా, ఉండవు. ఎందుకంటే వాళ్ళకి ఏం సాలరీ ఇవ్వం కదా మనం. ఒకవేళ సాలరీ ఇస్తే దట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ వాట్, సర్వీస్ సెక్టర్ కదా. సాలరీ ఇస్తే దట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ వాట్, సర్వీస్ సెక్టర్. కానీ మనం వాళ్ళకి ఎలాంటి సాలరీ ఇవ్వడం లేదు, అవునా కదా. వాళ్ళకి ఎలాంటి సాలరీ మనం ఇవ్వడం లేదు. సో కానీ ఇప్పుడు కొత్త జీడిపి దాంట్లో ఏం చేశారంటే, అంటే ఇక్కడ మదర్ కానీ, సో సిస్టర్ కానీ, వైఫ్ కానీ వీటి గురించి మాట్లాడట్లేదు మనం. ఇక్కడ ఏం మాట్లాడుతున్నాం అంటే, ఎవరైనా సరే నువ్వు డొమెస్టిక్ వర్కర్ని కనుక హైర్ చేసుకుంటే, ఓకే, హైర్డ్ డొమెస్టిక్ వర్కర్స్, ఎవరైనా హౌస్ మేట్ని మనం ఇంట్లో వర్క్ కోసం పెట్టుకున్నాం అనుకో, హైర్డ్ డొమెస్టిక్ వర్కర్. సో ఇంట్లో పనులు చేయడానికి, సో మనకి వంట చేయడానికి, సో ఇల్లు శుభ్రం చేయడానికి, క్లీనింగ్ ఆఫ్ ద సో డొమెస్టిక్ వర్కర్స్ని హైర్ చేసుకున్నాం అనుకో. ఈ హైర్డ్ డొమెస్టిక్ వర్కర్స్ ఉంటే వాళ్ళకి మనం ఖచ్చితంగా నెలకు ఎంతో కొంత ఏమిస్తాం, సాలరీ ఇస్తామా లేదా. సో 10,000 లేదంటే 15,000, సో డిపెండ్స్ అపాన్ సిటీ కదా. 20,000 25,000 నువ్వు సాలరీ ఇస్తుంటావా లేదా వాళ్ళకి, ఖచ్చితంగా ఏమిస్తావు, మనకు సాలరీ ఇస్తుంటావు, అవునా. సో ఇప్పుడు అలాంటి వాటి అన్నిట్లను కూడా మన జీడిపి క్యాలిక్యులేషన్లోకి, కన్సిడరేషన్లోకి తీసుకోవాలని చెప్పేసి క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. సో ద సర్వీస్ చూడండి, ద సర్వీసెస్ ఆఫ్
ఏమంటున్నాడు, హైర్డ్ డొమెస్టిక్ వర్కర్స్, ద సర్వీసెస్ ఆఫ్ ద హైర్డ్ డొమెస్టిక్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో, సో అన్నిట్లను కూడా ఏమని, యాక్టివిటీస్ ఆఫ్ ద హౌస్ హోల్డ్స్, దే ఆర్ క్లాసిఫైడ్ యాజ్ ద వాట్, యాక్టివిటీస్ ఆఫ్ ద హౌస్ హోల్డ్స్ యాజ్ ఏ, సో ఎంప్లాయర్ ఆఫ్ ద వాట్, డొమెస్టిక్ పర్సనల్ అని క్లాసిఫై చేశారు అండ్ ఇంక్లూడెడ్ ఇన్ ద జీడిపి ఎస్టిమేషన్. ఓకేనా. సో దేర్ కాంట్రిబ్యూషన్ ఈజ్ క్యాలిక్యులేటెడ్ ఆన్ ద డాటా అండ్ నంబర్ ఆఫ్ సచ్ వర్కర్స్ అండ్ దేర్ వేజెస్ అండ్ క్యాప్చర్ యాన్యువల్లీ. సంవత్సరానికి ఒకసారి డాటాని క్యాప్చర్ చేస్తారంట. సో ఎంతమంది డొమెస్టిక్ వర్కర్స్ ఉన్నారో వాళ్ళకి యావరేజ్ ఎంత శాలరీ వస్తుంది, సో దాన్ని కూడా మనకి జీడిపి క్యాలిక్యులేషన్లో ఎస్టిమేట్ చేస్తారు. అంటే దేంట్లో, సర్వీస్ సెక్టర్లో ఇంక్లూడ్ చేస్తారండి. నథింగ్ బట్ ఇట్ విల్ బి ఇంక్లూడెడ్ అండర్ ద పార్ట్ ఆఫ్ ద వాట్, సర్వీస్ సెక్టర్. ఇప్పటి వరకు మనకు తెలియదు, అదంతా అన్ఆర్గనైజ్డ్ సెక్టర్, మనకు డాటానే లేదు. ఎంతమంది డొమెస్టిక్ వర్కర్స్ ఉన్నారు ఇండియాలో, ఆ డొమెస్టిక్ వర్కర్స్ ఏడా వర్క్ చేస్తున్నారు, వాళ్ళకి ఎంత శాలరీ వస్తుంది, మనకి ఏం డాటా లేదు. కానీ ఇప్పుడు మనం ఆ డాటాను కూడా కలెక్ట్ చేయడానికి ట్రై చేస్తాం సంవత్సరానికి ఒకసారి, డొమెస్టిక్ వర్కర్స్ యొక్క డాటాని, దాన్ని కూడా మనకి జీడిపి క్యాలిక్యులేషన్లో ఇంక్లూడ్ చేస్తాము. అండ్ ఈ డొమెస్టిక్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో, ఈ డొమెస్టిక్ వర్కర్ని దేని లోపల మనకి, దట్ ఈస్ ద యాక్టివిటీస్ ఆఫ్ ద హౌస్ హోల్డ్స్ కింద క్లాసిఫై చేయడం జరిగింది. దేనికోసం మనకి, యాక్టివిటీస్. సో యాక్టివిటీస్ ఆఫ్ ద ఏంటిది, సో హౌస్ హోల్డ్స్ కింద క్లాసిఫై చేయడం జరిగింది. దే ఆర్ క్లాసిఫైడ్ యాజ్ ద వాట్, యాక్టివిటీస్ ఆఫ్ ద హౌస్ హోల్డ్ కింద క్లాసిఫై చేశారు అండ్ వాటిని జీడిపి క్యాలిక్యులేషన్లో ఇంక్లూడ్ చేశారు. ఇక్కడ మళ్ళీ మీరు ఎగ్జామినేషన్లో కన్ఫ్యూజ్ అవుతారు, మీరు ఓల్డ్ డాటా చదివి ఉంటారు. ఏమని, డొమెస్టిక్ వర్కర్స్ని, హౌస్ వర్క్ని ఇంక్లూడ్, డొమెస్టిక్ వర్కర్ని ఇంక్లూడ్ చేస్తున్నామమ్మా, కానీ మదర్ ఈజ్ నాట్ డొమెస్టిక్ వర్కర్, సిస్టర్ ఈజ్ నాట్ డొమెస్టిక్ వర్కర్, వైఫ్ ఈజ్ నాట్ డొమెస్టిక్ వర్కర్. ఒకవేళ మదర్కి శాలరీ ఇస్తే అప్పుడు మదర్ కూడా ఈ డెఫినేషన్లో ఫిట్ అవుతుంది, దేంట్లో, డొమెస్టిక్ వర్క్లో ఫిట్ అవుతుంది. అర్థమైందా. సిస్టర్ చేసే వరకు శాలరీ ఇచ్చినా దట్ విల్ ఫిట్ అండర్ ద వాట్, డొమెస్టిక్ వర్కర్స్ డెఫినేషన్ ఫిట్ అయ్యారు. నువ్వు వాళ్ళకి ఏం శాలరీ ఇవ్వట్లే కదా, ఎందుకంటే బికాస్ ఆఫ్ ద వాట్ యు ఆర్ బేయింగ్ ద వాట్ ఎమోషనల్ గేమ్ విత్ ద వాట్ ఫ్యామిలీ. సో దట్ లవ్ అండ్ అఫెక్షన్ అనే పేరుతోటి వాళ్ళకి ఎలాంటి శాలరీ మనం ఇవ్వట్లేదు కాబట్టి, సో అందువల్ల వీళ్ళకి ఎలాంటి శాలరీ ఇవ్వట్లేదు కాబట్టి దే ఆర్ నాట్ కన్సిడర్డ్ as డొమెస్టిక్ వర్కర్స్. If you give the salary to them and they are also considered as our domestic workers under the what, so category of the what, household activities కింద వాళ్ళు, కానీ మనం వీళ్ళకి ఎలాంటి శాలరీస్ ఇవ్వట్లేదు. అర్థమవుతుందా. సో ఇలాగే ఒకవేళ వీళ్ళకి శాలరీస్ ఇస్తే వీటికి ఇంక్లూడ్ అవుతారు. కానీ ఒకవేళ మదర్ బాగాలేదనుకోండి, మదర్ ఓల్డ్ ఏజ్కి వచ్చింది, మదర్ ఓల్డ్ ఏజ్కి వచ్చినప్పుడు ఇంట్లో వర్క్ చేయడానికి ఒక వర్కర్ని పెట్టుకున్నాం, అప్పుడు ఆటోమేటిక్ ఏమైంది, వాళ్ళకి శాలరీస్ ఇవ్వాల్సిందే కదా. సో అందువల్ల ఇక్కడ క్లియర్గా పదం ఉంది, ఏంటిది, హైర్డ్ అని క్లియర్గా ఉంది మనకి, హైర్డ్ డొమెస్టిక్ వర్కర్స్. అవన్నిటిని కూడా హౌస్ హోల్డ్ యాక్టివిటీస్ కింద క్లాసిఫై చేశారు, వాళ్ళందరినీ కూడా ఇంక్లూడ్ చేస్తామని చెప్పడం జరిగింది. ఓకేనా, క్లియర్. Next one, the new series incorporated the several improvements to strengthen the what estimates includes. So ఇక్కడ కూడా adjustment of the what, ఈ నేషనల్ పెన్షన్ స్కీమ్, ఈ నేషనల్ పెన్షన్ స్కీమ్ ఏవైతే ఉందో మనం ఇప్పుడు సపోజ్ మీకు ఇది ఎట్లా చెప్పాలి, దీన్ని చెప్పాలి అంటే మీకు జీడిపి క్యాలిక్యులేషన్ మొత్తం తెలిసి ఉండాలి. ఇప్పుడు మనకి జీడిపి క్యాలిక్యులేషన్లో మనకి ఏంటి, మనకి ఫ్యాక్టర్స్ ఆఫ్ ద ప్రొడక్షన్ ఉంది కదా, ఫ్యాక్టర్స్ ఆఫ్ ద ప్రొడక్షన్ తీసుకుంటున్నాం. మనం ఫ్యాక్టర్స్ ఆఫ్ ద ప్రొడక్షన్ తీసుకున్నప్పుడు మనము లేబర్ తీసుకుంటాం, లేబర్ కదా, ఇవే ఉంటాయి. ఫ్యాక్టర్స్ ఆఫ్ ద ప్రొడక్షన్ ఏముంటాయి మనకి, లేబరు, ల్యాండ్, అండ్ నెక్స్ట్ ఏంటిది క్యాపిటల్, అండ్ నెక్స్ట్ ఏంటిది ఎంటర్ప్రెన్యూర్. సో ఇవే కదా మన ఫ్యాక్టర్స్ ఆఫ్ ద ప్రొడక్షన్. ఫ్యాక్టర్స్ ఆఫ్ ద ప్రొడక్షన్ అంటే ఏంటిది, ఒక వస్తువుని మనం తయారు చేయడానికి అవసరమైంది. ఒక వస్తువుని తయారు చేయాలంటే ఒక ఫ్యాక్టరీ పెట్టాలి, ఆ ఫ్యాక్టరీ పెట్టడానికి ఏం కావాలి, ల్యాండ్ కావాలి, ఫ్యాక్టరీలో మిషన్లు కొనడానికి ఏం కావాలి, క్యాపిటల్ కావాలి, మిషన్లు నడపడానికి లేబర్ కావాలి, వస్తువు ప్రొడక్షన్ చేసింది అమ్మడానికి ఏం కావాలి, ఎంటర్ప్రెన్యూర్ కావాలి. అందువల్ల వీటిని ఏమంటాం, ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. అంటే ఒక వస్తువుని ప్రొడక్షన్ చేయడానికి కావాల్సిన ఫ్యాక్టర్స్ ఇవి. లేబర్ లేకుండా కానీ, ల్యాండ్ లేకుండా కానీ, పైసలు లేకుండా, ఎంటర్ప్రెన్యూర్ లేకుండా మనం ఏ వస్తువుని ఏం చేయలేమని మీనింగ్, అంతే కదా దాని మీనింగ్. సో ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ప్రొడక్షన్. ఇప్పుడు సో కాబట్టి ఇక్కడ సో లేబర్ కానీ, సో ఇవన్నీ కూడా మనకేంటి, ల్యాండ్ కానీ, ఆ తర్వాత క్యాపిటల్ కానీ, ఓకే, ఆ తర్వాత ఏంటి మనకి ఎక్స్పెండిచర్ కానీ, ల్యాండ్, లేబర్, క్యాపిటల్ అండ్ ఎక్స్పెండిచర్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా. సో ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఎక్స్పెండిచర్ ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు లేబర్కి ఏమి ఇస్తావమ్మా, నువ్వు వేజ్ ఇస్తావు, లేబర్ వచ్చినందుకన్నా వేజ్ ఇస్తావు. ఓకేనా, ఇది ఓల్డ్ మెథడాలజీ. కొత్త మెథడాలజీ ప్రకారం మనము 2015 ఏం చేస్తాం, సో దీన్ని తీసేసి ఏం తీసుకొచ్చి మనం కాంపెన్సేషన్ అనే పదాన్ని ఇవ్వడం జరిగింది. మనం వేజ్ కాదు, వేజ్ అంటే ఓన్లీ ఏముంటుంది, శాలరీ మాత్రమే ఉంటుంది. కానీ కాంపెన్సేషన్ అంటే ఏముంటుంది మనకి, వేజ్ ప్లస్ అండ్ సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ అన్ని వర్తిస్తాయి మనకి. వాళ్ళకి ఇచ్చేటువంటి ఏంటి, సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్, పెన్షన్స్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా అవి. సో వేజ్ ప్లస్ సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ అన్ని కలిపితే ఏమంటాం మనం, కాంపెన్సేషన్ అంటాం మనం. వేజ్ అంటే ఏంటిది, ఓన్లీ శాలరీయే. ఓకే, మీకు తెలియకపోతే అమ్మా మీరు జీడిపి క్యాలిక్యులేషన్ పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. వేజ్ అంటే ఏముంటుంది మనకి, ఓన్లీ శాలరీ మాత్రమే ఉంటుంది. కాంపెన్సేషన్ అంటే ఏముంటుంది మనకి, సో కాంపెన్సేషన్ అంటే హియర్ వీ విల్ హ్యావ్ ద వాట్ బోత్ దిస్ వన్. ఒక నిమిషం, హర్షి నాకే మాటలు అసలు
ఓకే, ఓన్లీ వేజెస్ ఉంటాయి. అండ్ ఇక్కడ తీసుకుంటే మనకి వేజెస్ ప్లస్ ఏముంటుంది, మనకి సోషల్ సెక్యూరిటీ, వేజెస్ ప్లస్ సోషల్ సెక్యూరిటీ ఉంటుంది. అందుకని ఇప్పుడు ఈ సోషల్ సెక్యూరిటీలో ఏముండొచ్చు, ఈ సోషల్ సెక్యూరిటీలో ఎంప్లాయీస్కి ఇచ్చేటువంటి పెన్షన్స్ ఇవ్వచ్చు, అవునా. సో వాళ్ళకి ఇచ్చే ఇల్లు, హౌస్ రెంట్, హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలవెన్స్ ఉండొచ్చు, ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ కూడా మనకి దేనికి కిందకి వస్తాయి, గవర్నమెంట్ అనేది వాళ్ళకి ప్రొవైడ్ చేసే సోషల్ సెక్యూరిటీ. శాలరీతో పాటు సాలరీ ఇస్తుంది, సాలరీతో పాటు హెచ్ఆర్ఏ ఇస్తుంది, డీర్ అలవెన్స్ ఇస్తుంది, టీఏ ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఇస్తుంది. ఇవన్నీ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తాయి కదా వాళ్ళకి. అవన్నీ సాలరీకి అదనంగా ప్రొవైడ్ చేస్తుంది. అవన్నీ కూడా దేని కింద వస్తాయి, మనకి సోషల్ సెక్యూరిటీ అసిస్టెన్స్ కిందనే వస్తాయి మనకి. అవన్నీ కూడా సోషల్ సెక్యూరిటీ, వాళ్ళకి ఇచ్చే పెన్షన్స్ కానీ, హెచ్ఆర్ఏ కానీ, డిఏ కానీ, టీఏ కానీ, ఇవన్నీ వస్తున్నాయి. ఇన్ అడిషన్ టు ద వాట్ వేజెస్, సాలరీస్ కాదు. అందువల్లనే సో మనం ఏమంటున్నాం, ఎప్పుడైనా సరే వేజ్కి సాలరీకి తేడా, వేజ్ అంటే ఓన్లీ వేజ్ మాత్రమే ఉంటుంది. ఓకేనా. వీఆర్ యూజింగ్ ద వాట్ కాంపెన్సేషన్. దేని వాడుతున్నాం ఇక్కడ, కాంపెన్సేషన్ అనే పదాన్ని వాడుతున్నాం మనం. దేన్ని, సో కాంపెన్సేషన్ ఏదైతే ఉందో ఈ కాంపెన్సేషన్ అనే పదాన్ని వాడుతున్నాం. సో కాంపెన్సేషన్ ఇంక్లూడ్స్ వేజ్ అండ్ ఆల్ ది సోషల్ సెక్యూరిటీ అసిస్టెన్స్ ఏదైతే ఉందో ఇవన్నీ వాడుతున్నాం మనం. వచ్చిందా, ఓకే. సో ఇప్పుడు గవర్నమెంట్ అనేది వీటన్నిటిని కూడా మేము కన్జర్వేషన్లో తీసుకుంటామని చెప్తుంది. ఇన్ని రోజుల వరకు ఏదో చూసి చూడనట్టు వదిలేసింది, కానీ ఇప్పుడు జీడిపి క్యాలిక్యులేషన్లో నిజంగా ఇంత మరి ఇవన్నీ పెడుతున్నాం కాబట్టి సో ఇప్పుడు జీడిపి ఎస్టిమేషన్లో వీటిని కూడా మేము కన్జర్వేషన్లోకి తీసుకుంటామని చెప్తుంది. ఓకేనా, వీటిని కూడా కన్జర్వేషన్లోకి తీసుకుంటామని చెప్పడం అనేది జరుగుతుంది. క్లియర్గా చూడండి ఒకసారి ఏమన్నాడు. Adjustment to the accounts for the rollout of the national pension scheme and alongside the continued operations of the old pension scheme. ఏ పెన్షన్ స్కీమ్ అయినా, కొత్త పెన్షన్ స్కీమ్ కానీ, పాత పెన్షన్ స్కీమ్ కానీ, అండ్ అలాగే సో గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఇచ్చే సో మనకి హౌస్ రెంట్ అలవెన్సెస్ కానీ, అండ్ లోకల్ బాడీస్ కానీ, ఆటోనామస్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, సో ఏవైనా సరే వీళ్ళు ఇచ్చే అలవెన్సెస్ కానీ, వీళ్ళు ఇచ్చే సోషల్ సెక్యూరిటీ కానీ, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో సో ఇవన్నిటిని కూడా ఇంక్లూడ్ చేసుకుంటారంట త్రూ ద ఎక్స్ట్రాపోలేషన్ మెథడ్ ద్వారా. ఇవన్నిటిని కూడా ఇంక్లూడ్ చేసుకుంటామని చెప్తున్నారు మనకి. ఎందుకంటే అవన్నీ గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీస్ కిందనే కదా. ఇప్పుడు హౌస్ రెంట్ ఇస్తున్నాం, హౌస్ రెంట్ అనేది కూడా సో గవర్నమెంట్ అనేది సబ్సిడీ ఇచ్చినట్టే కదా. సో దట్ ఈస్ ఇవన్నీ కూడా సో మనకి నేషనల్ పెన్షన్ స్కీమ్ కానీ, అండ్ హౌస్ రెంట్ అలవెన్సెస్ కానీ, అండ్ లోకల్ బాడీస్కి మనం ఇస్తే అవి కానీ, అండ్ ఏమైనా సో సబ్సిడీస్ ఇస్తే సబ్సిడీస్ కానీ, ప్రొడక్ట్ సబ్సిడీస్ కానీ, సో ఇవన్నిటిని కూడా ఎక్స్ట్రాపోలేషన్ మెథడ్ ద్వారా మనకి ఇంక్లూడ్ చేసుకుంటామని చెప్తున్నాయి. ఇవన్నీ కూడా అంతకుముందు ఇంక్లూడ్ చేయలేదంటే అంతకుముందు పైన ఇంక్లూడ్ చేశారు, ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఇంక్లూడ్ చేస్తామని చెప్తున్నారు, అంతే తేడా. అండ్ రిజాల్వింగ్ ద డిస్క్రిపెన్సీ ఇన్ ద సప్లై అండ్ యూజ్ టేబుల్ ఫ్రేమ్వర్క్. ఇంతకుముందు చెప్పాం కదా మనం సూట్ టు టేబుల్ నెట్వర్క్ని వాడతామని చెప్పేసి. అండ్ క్యాప్చర్ ద డిజిటల్ ప్లాట్ఫామ్ అండ్ గిగ్ ఎకానమీ యాక్టివిటీస్ ఇన్ ద రివైజ్డ్ డే. ఇప్పుడు గిగ్ ఎకానమీ అంటే ఎవరు, ఈ ప్లాట్ఫామ్ వర్కర్స్ ఉంటారు కదా. గిగ్ ఎకానమీ అంటే ఎవరమ్మా, షార్ట్ టర్మ్ వర్కర్సే కదా, అవునా కదా. గిగ్ అంటే ఎవరు, పార్ట్ టైం. గిగ్ అంటే సో పార్ట్ అని, ఓకే, షార్ట్ పీరియడ్లో వర్క్ చేసే వాళ్ళని సో మనం పార్ట్ టైం వర్కర్స్. సో ఈ పార్ట్ టైం వర్కర్స్ ఏమంటాం మనం, సో గిగ్ వర్కర్స్ అని చెప్తాం, అవునా కదా. సో పార్ట్ టైం వర్కర్స్, ఈ పార్ట్ టైం వర్కర్స్ 2 టైప్స్లో ఉంటారు మనకి. సో ప్లాట్ఫామ్ వర్కర్స్, ఓకే, నాన్ ప్లాట్ఫామ్ వర్కర్స్. సో ప్లాట్ఫామ్ వర్కర్స్ అంటాం, ఇంకేమంటాం మనం, నాన్ ప్లాట్ఫామ్ వర్కర్స్ అని కూడా అంటాం మనం. ప్లాట్ఫామ్ వర్కర్స్ అండ్ నాన్ ప్లాట్ఫామ్ వర్కర్స్ అంటే ఏదైనా ఒక ప్లాట్ఫామ్ ఉండడంలో వాళ్ళు. సో ప్లాట్ఫామ్ వర్కర్స్ అంటే సో మేబీ జొమాటో, ఓకే, జొమాటో కానీ, నెక్స్ట్ అంటే స్విగ్గీ కానీ, ఓకే, సో ర్యాపిడో కానీ, సో ఇట్లాంటివన్నీ ఏంటి మనకు ఒక ప్లాట్ఫామ్నే వాడుతున్నారు కాబట్టి వాళ్ళని ప్లాట్ఫామ్ గిగ్ వర్కర్స్ అంటాం. నాన్ ప్లాట్ఫామ్ అంటే ఏ ప్లాట్ఫామ్ వాడని వాళ్ళని, పొద్దున వచ్చే పేపర్ బాయ్ కానీ, మనకి ఏమైనా యాప్ ఉంటుందా, ఉండదు కదా, పేపర్ బాయ్ కానీ, మిల్క్ బాయ్ కానీ, సో ఇట్లాంటివి అందరు కూడా ఏంటి మనకి నాన్ ప్లాట్ఫామ్ వర్కర్స్ అనమాట. ఓకేనా. సో అలాంటి వాళ్ళు నాన్ ప్లాట్ఫామ్ వర్కర్స్ అంటాం. ప్లాట్ఫామ్ వర్కర్స్ అంటే వీళ్ళు జొమాటో, స్విగ్గీ, ర్యాపిడో ఇలాంటి వాళ్ళు. ఓకేనా. నాన్ ప్లాట్ఫామ్ వర్కర్స్ అంటే వీళ్ళు. ఇలాంటి వాళ్ళందరినీ గిగ్ వర్కర్స్ అంటాం మనం. ఇప్పుడు జనరల్గా మన ప్లాట్ఫామ్ వర్కర్స్ యొక్క డేటా మనకు అవైలబిలిటీ ఉంటుంది. ఎవరి దగ్గర, జొమాటో దగ్గర కానీ, ఉబర్ దగ్గర కానీ, ర్యాపిడో దగ్గర కానీ ఎంతమంది గిగ్ వర్కర్ పనిచేస్తారు. భారతదేశంలో దాదాపు 75 లక్షల మంది ఉన్నారు. ఎంత, 75 lakhs ఆఫ్ ద గిగ్ వర్కర్స్. కానీ ఈ 75 lakhs ఆఫ్ ద గిగ్ వర్కర్ పార్ట్ టైం వర్కర్స్ కూడా శాలరీ వస్తుంటుంది కదా, సాలరీ వస్తుంటుందా లేదా. సో అంతకుముందు మనం ఇంక్లూడ్ చేయలేదు వీళ్ళందరినీ కూడా. ఇప్పుడు గిగ్ ఎకానమీ అనేది దేనివల్ల, ఇంటర్నెట్ పెనిట్రేషన్ వల్ల వచ్చింది మనకి. గిగ్ ఎకానమీ ఇంప్రూవ్ అవడానికి రీజన్స్ ఏంటిదమ్మా, అంతకుముందు ఎందుకు లేదంటే అంతకుముందు లేదు మనకి ఇంటర్నెట్ అంత పెనిట్రేషన్ లేదు కాబట్టి ఇప్పుడు ఇంటర్నెట్ పెనిట్రేషన్ వల్ల 1 రీజన్. అండ్ సెకండ్ రీజన్ వచ్చేసి ఎక్కువ మొత్తంలో ఏంటిది, ఈ కామర్స్ అనేది ఈవెన్ రూరల్ ఏరియాస్కి వెళ్ళడం ద్వారా కానీ, అండ్ మూడోది ఏంటిది ఎక్కువ మొత్తంలో యూత్ పాపులేషన్ ఉండడం కానీ భారతదేశంలో, ఈ 3 రీజన్స్ అని చెప్పొచ్చు మనకి. సో ఇంటర్నెట్ పెనిట్రేషన్, ఈ కామర్స్ పెనిట్రేషన్, యూత్ పాపులేషన్ ఎక్కువగా ఉండడం ద్వారా సో దట్ వీఆర్ హ్యావింగ్ ద మోర్ దిస్ వన్ అనేది గిగ్ ఎకానమీ. సో గిగ్ ఎకానమీ అనేది ఉంది, పార్ట్ టైం వర్కర్స్. అందువల్ల
ఈ పార్ట్ టైం వర్కర్స్ కూడా ఇంక్లూడ్ చేయాలని చెప్తున్నారు. దేంట్లో మనకి జీడిపి క్యాలిక్యులేషన్లో రివైజ్డ్ సిరీస్లో ఇంక్లూడ్ చేయాలని చెప్పడం జరిగింది. చూడండి, డిజిటల్ సర్వీసెస్ అండ్ ఇంటర్మీడియట్ ప్లాట్ఫామ్స్ అండ్ రిలేటెడ్ యాక్టివిటీస్ ఆఫ్ ద కార్పొరేట్ సెక్టర్. సో అన్ని కూడా గిగ్ వర్కర్స్ కానీ ఎవడైనా ఉండేది అంత డిజిటల్ ఎకానమీ అయింది కాబట్టి డిజిటల్ ఎకానమీలో ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేయాలని చెప్తున్నాడు. సెల్ఫ్ ఎంప్లాయిడ్, సో ఇన్కార్పొరేటెడ్, సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఇండివిజువల్స్, ఇన్ఫార్మల్ వర్కర్స్ అలాంగ్ విత్ ద కాంట్రిబ్యూషన్. ఎంత సోదిలే కానీ వాళ్ళు ఏదో ఒకటి చెప్పారు కానీ మనం మీకు అంత చెప్పింది అయితే అర్థమైంది కదా. సో ఏదైతే ఆన్లైన్ డాటా వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆన్లైన్ యాక్టివిటీస్ అన్నిట్లను కూడా మనం గిగ్ ఎకానమీలో ఇంక్లూడ్ చేయాలి. ఇంక్లూడింగ్ ద సో వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేయాలి. ఎవరైనా డొమెస్టిక్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇంక్లూడ్ చేయాలి. సో వీళ్ళని కూడా ఇంక్లూడ్ చేయాలి. అలాగే సో రాష్ట్రాలకి అన్నిట్లో కూడా చెప్పడం జరిగింది ఏమని, సో మీరు కూడా ఓవర్ యాక్షన్ చేయొద్దు, తొందరగా మీరు కూడా కొత్త మెథడాలజీ అడాప్ట్ చేసుకోవాలని చెప్పేసి స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీకి చెప్పడం జరిగింది. రెడ్యూస్ ద అలొకేషన్ బేస్డ్ మెథడ్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ ద డైరెక్ట్ ఎస్టిమేషన్ అండ్ రెడ్యూస్ ద డిపెండ్స్ అపాన్ ద మిక్స్డ్ రేషియోస్ అండ్ ప్రాక్సీ ఇండికేటర్స్ అండ్ ఇంప్రూవ్ ద స్టేట్ లెవెల్ ఎకనామిక్ డాటా అండ్ ఎన్హాన్స్ ద మెథడాలజీ ఫర్ ద కన్సిస్టెన్సీ అక్రాస్ ద స్టేట్. మేము ఏవైతే కొత్త మెథడ్స్ని తీసుకొచ్చామో జీడిపి క్యాలిక్యులేషన్లో మీరు కూడా అవే మెథడ్స్ని ఇమీడియట్గా ఏం చేయండి, అడాప్ట్ చేసుకోండి. ఇంకా అవుట్డేటెడ్ మెథడ్స్, పాత మెథడ్స్ని వాడకండి. సో ఏవైతే కొత్త మెథడ్స్ ఉన్నాయో ఆ మెథడ్స్ని ఇంకా మీరు కూడా యూజ్ చేయండి అని చెప్పి స్టేట్ గవర్నమెంట్స్ కూడా చెప్పడం జరిగింది. ఓకేనా. సో ఇది ఓవరాల్గా ఏంటిదంటే మనకి కొత్త సో జీడిపి క్యాలిక్యులేషన్లో వచ్చినటువంటి చేంజెస్ అన్నమాట మనకి. ఓకేనా. సో ఇది మీకు అర్థమైంది అనుకుంటా. సో ఇంతకన్నా ఇంకా డెప్త్లోకి మనకి వెళ్ళాల్సిన అవసరం లేదు. మాక్సిమం 99% వాళ్ళ డాక్యుమెంట్లు ఏమి ఇచ్చారో అంతా కవర్ చేయడం జరిగింది. మీకు ఎగ్జామినేషన్లో కొత్తగా సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇంక్లూడెడ్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నాట్ ఇంక్లూడెడ్, ఇట్లా ఈ బేసిస్ పైన క్వశ్చన్ రావచ్చు ఎగ్జామినేషన్లో. సో అదైతే మొత్తం టోటల్గా స్టోరీ కవర్ చేయడం అనేది జరిగింది. థ్యాంక్ యూ ఎవ్రీవన్. సో అండ్ ఆల్ ద బెస్ట్.